అన్ని ఈ రోజే చెప్తారా? 18 ఈ 18, 17, 19 స్లైడ్స్ మీరు చేస్తే బాగుంటది. ఈ బొమ్మలో ఏదైతే 20 పిక్చర్ లో 20 వరకు మీకు పెడతాను. ఓకే ఓకే. అది బాగుంటుంది. 23 వరకు అంటే మీకు చూడండి పిక్చర్లు కనపడతాయి, చక్కని గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్స్ మాత్రం ఉంటే నేను ఉండండి 20 వరకు పెడతానండి. ఓకే ఫస్ట్ ఓకే. మీకు 20 వరకు పెడతాను. అంతలోనూ మీరు అవుతా ఉంటే ఇంకా నేను వేరేది పెడతాను. అవునండి, అవును, అంతే అంతే, అది బెటర్. అవునండి. సరే, ఓకే, ఇప్పుడు వస్తాయి చూడండి. అదేం ప్రాసెస్ అవ్వట్లేదు, గోలీ మారడానికి. ఇది వస్తుంది, ఇప్పుడు వస్తాయి చూడండి. ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, పాల్ గారు మాట్లాడండి. అదే మరి మొదలు పెడదాం పాస్టర్ గారు. మొదలెట్టండి. ఇదే కదా ఫస్ట్. ఇదే పర్లేదు, మీరు ఇలాగే ఉంచండి. కొంచెం ఇంకా పైన ఉన్నాయా ఏమంటే పర్లేదు. ఓకే, కొంచెం కిందకి వెళ్తారా? ఓకే, సరిపోయిందిలేండి. ఓకే ఓకే, ఫైన్. అయితే మరి అన్నారు లైన్ లో లైవ్ కదండి ఇది? లైవ్ ఆన్ లో ఉంది. ఓకే ఓకే. మరి ప్రియులరా, మరి కొంచెం జాప్యం జరిగింది, క్షమించాలి. ఇక్కడ మనం స్క్రీన్ లో కనపడుతున్నట్టు జ్ఞాపకార్థ సొంగధోని పండుగ అంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటారు, యామ్ తేరు అనే పండుగ రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు ప్రియులరా మనకి ప్రతి ఒక్కరికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభు రాకడే మధ్యాకాశానికి ఎప్పుడు వస్తారనే ప్రశ్న అందరికీ ఉన్నది ప్రియులరా. రకరకాల అభిప్రాయాలు ఈ విషయంలో కలిగి ఉన్నారు. 7 ఏండ్ల శ్రమకాలానికి ముందు ప్రభు మధ్యాకాశానికి వస్తారని చాలా మంది నమ్ముతూ ఉంటారు. తర్వాత శ్రమల మధ్యలో 7 ఏండ్ల శ్రమల మధ్యలో సంఘం ఎత్తపడుతుందని మరికొంతమంది నమ్ముతారు. కొంతమంది శ్రమలు 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంఘం ఎత్తపడుతుందని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీటిని స్టడీ చేయడానికి సబ్జెక్ట్ నే ఎస్కటాలజీ అంటారు. ప్రభు రెండో రాకడ, అంచెదినాల సంఘటన విషయాలు మనం స్టడీ చేయడానికి ఎస్కటాలజీ అంటారు. కానీ మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి ప్రియులారా. మనం ఈ ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందో, సంఘం ఎప్పుడు ఎత్తపడుతుందో తెలియాలంటే మనకి బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేయాలి. యెషయా ఉదాహరణకి 46:10 దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేను ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నానని దేవుడు ఇక్కడ యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు స్పష్టంగా ముందు నుంచి ఆది కాండము నుంచేనట జరగబోయే విషయాలు, అంటే మన ఉదాహరణకు ప్రకటన గ్రంథంలో రెండో రాకడ గురించి, తర్వాత పరిణామాల గురించి రాయబడ్డాయి. అయితే ఆ సంగతులు ఆది కాండము నుంచే రాయబడ్డాయని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అంటే ప్రకటన గ్రంథంలో ఉండే విషయాలు మోసే ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాల్లో దేవుడు జరగబోయే విషయాలు రాయించాడని మనకి లేఖనాలు బట్టి అర్థమవుతుంది. మనకందరికీ సుపరిచితమైన వాక్యం ప్రియులారా, అపోస్తలుల గారు 1:7 కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదని
మనకు తెలుసు. కాబట్టి కాలాలు సమయాలు తండ్రి స్వాధీనం. కాబట్టి మనకు తెలుసుకోవడం మన పని కాదు కాబట్టి ప్రభు ఎప్పుడైనా వస్తాడు అనడానికి లేదు. ఎందుకంటే ఈ వాక్యాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే అదే వాక్యము మనం ద్వితోపదేశకాండం 29 చదివితే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారి యగును అని చెప్పుదురు అని దేవుని వాక్యం మరో చోట రాయబడింది. అయితే కొన్ని సంగతులు దేవుడు తండ్రి అయిన దేవుడు తన స్వాధీనమందు ఉంచుకుంటాడు. అయితే ధర్మశాస్త్రంలో కొన్ని సంగతులు దేవుడు మనకు ఆల్రెడీ బయలుపరిచాడు. అది మనకి మన సంతతికి చెందుతాయి. అది ఆస్తిగా దేవుడు మనకి ఇచ్చాడని మనకి వాక్యం స్పష్టంగా చెబుతుంది. అందుకనే మనకు తెలుసు కీర్తనాకారుడు 119:18 నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమని దావీదు ప్రార్థన చేశాడు, మనకు తెలుసు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఇదే చెప్తున్నాడు యోహాను సువార్త 5:46-47 అతడు నన్ను గూర్చి రాశాను, అంటే మోషే నన్ను గూర్చి రాశాను. మీరు మోషే మాటలు నమ్మినట్టయితే నన్ను నమ్ముదురు, మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగ నమ్ముదురని మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా స్పష్టంగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వీక్షకులు రాజుగారి ఛానల్లో వీక్షిస్తున్న ప్రతి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాలాలు సమయాలు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం ప్రతి క్రైస్తవుడికి విశ్వాసికి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మనం కొన్ని సందర్భాలు చూద్దాం ప్రియులారా. సబ్జెక్ట్ లోకి వెళ్ళక ముందు మనం బ్యాక్గ్రౌండ్ వేసుకుందాం, పునాది వేసుకుందాం ప్రియులారా. లోకాసు వార్త 19:41-44 వచనాలు చదివితే ఆయన గాడిద పిల్ల వచ్చినప్పుడు ఆయన ఒక పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి ఏడ్చి యెరూషలేము పట్టణం చూచి మన ప్రభువైన యేసుక్రీస్తు ఏడ్చారంట. ఈ దినమును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడలా నీకెంత మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నువ్వు ఎరుగుకుంటేవి గనక నీ శత్రువులు వచ్చి ముట్టడ వేస్తారని ప్రభు ఒక ప్రవచనంలా చెప్పారు. మనకు తెలుసు ప్రియులారా, యెరూషలేమును చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచారట. ఎందుకంట సమాధాన సంగతులు అప్పటి కాలంలో అత్యధికులు తెలుసుకోలేకపోయారు. ప్రభు వారిని దర్శించి మొదట రాకడ విషయాలు వారు తెలుసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారని మన ప్రభు దుఃఖపడుతున్నాడు. అంటే ఇక్కడ స్పష్టంగా ప్రభు యొక్క దర్శించు కాలములు తెలియాలి. అలాగే మత్తయి సువార్త 16:3 కూడా ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాను వచ్చినని చెప్పుదురు కదా, మీరు ఆకాశ వైఖరిని వివేచించుదురు గాని ఈ కాలములు సూచనలు మీరు వివేచించలేరు, వ్యభిచారుల చెడ్డతరం వారని యేసుప్రభు వారు అక్కడ పరిశీలితో అన్నాడు. అంటే అప్పుడు కాలంలో మన భాషలో చెప్పాలంటే పాస్టర్లు సేవకులతో అంటున్నాడు ఈ మాటలు. మీరు కాలాలు సమయాలు సూచనలు వివేచించలేకపోతున్నారని వాళ్ళు గద్దించాడు ప్రియులారా. కాబట్టి నేనేమంటానంటే మొదటి రాకడలో ప్రభువు వాళ్ళు దర్శించిన కాలములు వారు గుర్తించలేకపోయారు చాలా మంది. అందుకనే వారు ప్రభు మెషియాని గుర్తించలేదు ప్రియులారా. అదే విధంగా మరి మన సంగతి ఏంటి ప్రియులారా? ప్రభువు దర్శించి రెండో రాకడ క్రైస్తవులు ఎంతమంది తెలుసుకున్నారు? కాలాలు సమయాలు ఎంతమందికి అవగాహన ఉంది ప్రియులారా? అవగాహన లేదు. చాలా బాధాకరం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు ప్రియుల తెలుసా? 1 తెస్సలోనిక 5:1-4 సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయాల గురించి మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు పౌలు తెస్సలోనికనికి మాట్లాడుతూ. కాలాలు సమయాల గురించి తెస్సలోనిక సంఘానికి మీకు మళ్ళీ చెప్పవలసిన లేదు అంటున్నాడు. ఎందుకు తెలుసా ప్రియులారా? వారు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు, వారికి ఆల్రెడీ తెలుసు ప్రభు దర్శించి కాలములు సమయాలు. ప్రతి సంవత్సరం వారు రిహార్సల్ చేస్తున్నారు. అందుకనే దాని కంటిన్యూస్ రాత్రి వేళ దొంగ వచ్చాడు అంటే ఇది ఒక హెబ్రూ టెంపుల్ ఇడియమాటిక్ లాంగ్వేజ్. ఇది టెంపుల్ లాంగ్వేజ్ అంటారు. ఇది యాక్చువల్ గా ప్రభు దినం దొంగలాగా వస్తాడంటే ఈ రోజున రావచ్చు, ఈ రోజు రేపు ఎల్లుండి రావచ్చు, ఎప్పుడే దొంగ చెప్పేసి వస్తాడా అని చాలా మంది అనుకుంటారు. కానీ మనం వచనాన్ని కింద వరకు చదవాలి. ఆ దినము దొంగ వలె మీ మీద రుచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదని దేవుని వాక్యం చెబుతుంది. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు, మనం రాత్రి వారం కాదు, చీకటి వారం కాదని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి సెంటెన్స్ మొత్తం చదవాలి, సందర్భం మొత్తం చదవకుండా దొంగలా వస్తాడు కాబట్టి దొంగ ఏ రోజున వస్తాడు కాబట్టి అని అనుకోకూడదు. ఇది టెంపుల్ లాంగ్వేజ్. మనకి ఈ పెద్ద ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాం. కాబట్టి ప్రియులారా, మనకి ప్రభు దర్శించే కాలాలు సమయాలు తెస్సలోనిక సంఘాన్ని తెలుసు. వాళ్ళు పౌలు ఆల్రెడీ వారికి అభ్యసింపజేశాడు, వారికి తర్ఫీదు ఇచ్చాడు. కాబట్టి వారికి రాయన అవసరం లేదు అంటున్నాడు. అందుకే నేనేమంటానంటే మొదటి శతాబ్దంలో విశ్వాసులకి ప్రభు వచ్చి దర్శించే కాలములు సమయాలు వారికి తెలుసు. మరి మొదటి రాకల్లో చాలా మంది యూదులు గుర్తుపట్టలేకపోయారు వారు. ఎందుకంటే వారు కాలాలు సమయాలు వివేచించలేకపోయారు. కాబట్టి మనం వివేచించాలి. మన ప్రభు ఎప్పుడు వస్తాడో, కాలములు సమయాలు
దేవుడు ఆల్రెడీ తెలియజేశాడు. ఈ విషయాలు తెలియాలంటే ప్రియులారా, మొట్టమొదట క్రైస్తవ సమాజానికి దేవుని క్యాలెండర్ మీద అవగాహన ఉండాలి. దేవుడికి ఒక క్యాలెండర్ ఉంది. దేవుడని యెహోవా నియమించిన ఒక క్యాలెండర్ ఉంది. దేవుడు తన కార్యములన్నీ ఆ క్యాలెండర్ అనుసానందంగానే చేస్తాడు పనులు తప్ప మనం అనుకునే క్యాలెండర్ ప్రకారం చేయడు. కాబట్టి మొట్టమొదట మన ఆదికాండం 1వ అధ్యాయము 14 వచనంలోనే దేవుడు స్పష్టంగా దేవుడు ఏం చెప్తున్నాడు, సూర్యచంద్రుని నక్షత్రాలు కలిగి చేయడానికి 5 కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం కూడా కాలములు, సూచనలు, దిన సంవత్సరం సూచించటకే నేను సూర్యచంద్ర నక్షత్రం కలుగు చేశానని అక్కడ మాట కనపడుతుంది. కాలములు అనే పదము మన హిబ్రూలో మోషే రాసిన మాటలు చూస్తే కాలం అంటే మనం జనరల్ గా వర్షాకాలం, ఎండాకాలం కోసం దేవుడు కలుగు చేశాడేమో అనుకోండి. కాదు ప్రియులారా, అక్కడ కాలం అంటే మోయిద్దీం అనే పదం వాడారు. మోయిద్దీం అంటే ఫీస్ట్ అపాయింటెడ్ టైమ్స్. లేవికాండం 23లో ఉండే ఒక నియామక కాలాలు ఏదైతే ఉందో దానికోసం అవి తెలుసుకోవడం, ఎప్పుడు పడతాయో తెలియడం కోసమే దేవుడు ఎక్స్క్లూజివ్ గా సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు. కాబట్టి మనకి లేవికాండం 23లో మనకు చాలా మంది తెలుసు. అక్కడ 8 పండగల గురించి ఉంటది. మొట్టమొదటి వీక్లీ సాబెత్ గురించి రాయబడుతుంది, వారం వారం వచ్చి విశ్రాంతి దినం గురించి. అది వారం వారం పక్కన పెడితే సంవత్సరానికి పడే పండగల గురించి దేవుడు 7 నియామక పాలాల గురించి దేవుడు రాయించాడు. మనకు తెలుసు. ఉదాహరణకి పస్కా, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల దినము, పెంతుకోస్తు, బురదోల పండుగ, ప్రాయశ్చిత్తం, పర్ణశాల పండుగ. ఈ 7 పండుగల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొదటి 4 పండుగలు పస్కా అది స్ప్రింగ్ ఫీస్ట్ అంటారు. స్ప్రింగ్ తర్వాత సమ్మర్ ఫీస్ట్ అంటారు. ఉదాహరణకి పస్కా, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల దినం, పెంతుకోస్తు, ఈ 4 మన క్యాలెండర్ లో మార్చి, ఏప్రిల్ లో పడతాయి. ప్రియులారా, అవి మన ప్రభు యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో నెరవేర్చాడు. మన ప్రభు ఏ రోజు పడితే ఆ రోజు చనిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే తండ్రి ఆల్రెడీ ఒక డేట్ ఫిక్స్ చేశాడు. ఆ డేట్ పస్కా రోజు. అది మన క్యాలెండర్ ప్రకారం కాదు కానీ దేవుని క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అబీబ్ నెల 14వ తారీఖు ఫిక్స్డ్ డేట్ అది. ఆ తర్వాత పులియని రొట్టెల పండుగ అంటే ప్రభు భూస్థాపితం చేయబడ్డారు. ఆయన శరీరం అంటే పులిపోలేదు, అంటే పులిసిపోలేదు, అంటే పాపం లేకుండా కుళ్ళిపోలేదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. అది ప్రథమ ఫలముల పండుగ అంటే దాని ఉద్దేశం. ఆ పండగ ఎలా నెరవేరిందంటే ప్రభువు భూస్థాపితం చేశారు. అక్కడ పిక్చర్లో కనపడుతుంది, రాజుగారు పెట్టారు చూడండి. పులియని రొట్టెల పండుగ భూస్థాపితం అనే అది ఛాయ అయితే పైది, కింద పిక్చరు నిజ స్వరూపం. పైన ప్రథమ ఫలముల దినము 3 దశల్లో ఉంటది. పంటని మార్క చేయడం, పంటని కొయ్యడం, పంటను అర్పించడం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణుడై లేచి తండ్రి వద్దకి ఒక మొదట ఫస్ట్ అర్పణగా ఆయన ఆయన కొనుపోబడ్డాడు. కాబట్టి ఆ పండగ ఒక ఛాయ అయితే నిజ స్వరూపం క్రీస్తు పునరుద్ధానం, ఆయన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళిపోవడం మనం నిజ స్వరూపం చూడొచ్చు. తర్వాత 50వ రోజు ఎగ్జాక్ట్ గా శివాన్ అనే 3వ నెలలో క్షమించాలి. అక్కడ పెంతుకోస్తు దినం రోజు మొట్టమొదటిసారి 2 పలకలతో దేవుడు పలకలు ఇచ్చాడు. అదే రోజు పెంతుకోస్తు దినం రోజు పరిశుద్ధాత్ముడు కొమ్మరించబడ్డాడు. ప్రియులారా, మొదటి 4 ఎక్స్క్లూజివ్ గా సీక్వెన్షియల్ గా ఒకే ఇయర్ లో అదే డేట్స్ కి, ఫిక్స్డ్ డేట్స్ కి, అందుకనే ఫిక్స్డ్ అపాయింట్మెంట్స్, దేవుడు నిర్ణయించిన ఫిక్స్డ్ అపాయింట్మెంట్స్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఫుల్ఫిల్ చేశారు. మరి ప్రియులారా, క్రైస్తవ సమాజం మర్చిపోతుంది. ప్రభు యేసుక్రీస్తు వారు అన్ని నెరవేర్చి కొట్టేశాడు అంటారు. మిగతా 3 పండుగలు కింద కొంచెం పైకి చేయండి పాస్టర్ గారు. కొంచెం బోర్దన్ల పండుగ ఇక్కడ కనపడుతుంది బ్లూ కలర్ లో, బ్లూ, రెడ్, గ్రీన్, పర్పుల్ కలర్. ఈ విషయాలు మనం మర్చిపోతున్నాం. మరి 3 పండుగలు నెరవేరలేదే ప్రియులారా. నెక్స్ట్ సీక్వెన్స్ లో జరిగేదే తెలుసా? బోర్దోనుల పండుగ. అది దానికి ఒక డేట్ ఉంది ప్రియులారా, 7వ నెల మొదటి రోజు. అది మన క్యాలెండర్ సెప్టెంబర్, అక్టోబర్ పడుతుంది. ఎగ్జాక్ట్ గా అదే రోజు సంఘం ఎత్తబడుతుంది దాని సీక్వెన్స్ లో. తర్వాత ప్రాయశ్చిత్త దినం రోజు ఫేస్ టు ఫేస్ అంటారు. మీకు తెలుసు ప్రియులారా, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు నిబంధన మందసం ఉండి ప్రాంతానికి వెళ్ళి దేవుడు షకీనా గ్లోరీని ఆయన ఫేస్ టు ఫేస్ చూస్తాడు. అంటే ఇది జడ్జిమెంట్ డే రోజు. ప్రాయశ్చిత్త దినం అంటే జడ్జిమెంట్ డే రోజు. అది మన ప్రభు యేసుక్రీస్తు సంఘంతో వచ్చి ఆయన ఒలివ కొండ మీద కాలు పెడతాడు. ఈ సన్నివేశం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దానికి దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. మనం తర్జన భర్జన కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది 7వ నెల 10వ తారీఖు. అంటే ర్యాప్చర్ జరిగేది 7వ నెల మొదటి రోజు. సంఘంతో వచ్చేది సెకండ్ గా బహిరంగ రాకడ జరిగేది 7వ నెల 10వ తారీఖు. ఫిక్స్డ్ డేట్లు ఇది దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. దాని తర్వాత పండగ పర్ణశాల పండుగ అంటే దేవుడే మనుషులతో కాపురం ఉంటాడు. అది ఈ పర్ణశాల పండుగ 1000 ఏళ్ల పరిపాలనకి సాదృశ్యంగా ఉంది. సాక్షాత్ యేసు ప్రభువారే యెరూషలేములో నివసిస్తూ ప్రపంచం అంతటిని ఏలబోతున్నాడు. దేవుడే సాక్షాత్ ఫేస్ టు ఫేస్ మన మనుషులతో కాపురం చేయబోతున్నాడు. కాబట్టి ఆ పండగ నెరవేరబోతుంది. కాబట్టి ఈ 3 పండుగలు క్రీస్తు వారు తన 2వ రాకడలో నెరవేర్చబోతున్నాడు. క్రైస్తవ సమాజం దురదృష్టకరంగా వీటిని తృణీకరించారు.
ఎందుకంటే వీటిని తృణీకరించి ఇవి మాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. ప్రియులరా, ఎగ్జాక్ట్ గా ఈ 3 ఇంకా నెరవేర్చబడలేదు. ప్రభు రెండో రాకడలో నెరవేరుస్తాడు. మన ప్రభు మొదటి 4 సీక్వెన్సులుగా ఎలాగైతే నెరవేర్చాడు ఇక్కడ రాజుగారు చూపిస్తున్నాడు స్క్రీన్ లో. మరి మిగతా 3 పంటల సంగతి ఏం చేద్దాం? ప్రియులరా, క్రైస్తవ సమాజం ఆలోచన చేయండి. ఖచ్చితంగా ర్యాప్చర్ కి ఇక్కడే బైబిల్, అందుకని ఇది త్వర అనేది బైబిల్ బేస్, అంటే పునాది మనకు సరిగ్గా అర్థమైతే మిగతా లేఖనాలు అర్థం అవుతాయి. ప్రియులారా, నేను ఏమంటానంటే పునాది ఆల్రెడీ మనం సబ్జెక్ట్ గ్రిప్ ఉంటే ర్యాప్చర్ కి సెకండ్ కమింగ్ కి మధ్య గ్యాప్ ఎన్ని రోజులు తెలుసా ప్రియులారా? ఎగ్జాక్ట్ గా 10 days మాత్రమే. ఇప్పుడు ఏదైతే ప్రీ ట్రిబులేషన్ అన్నది ఫేక్ అది. ఎందుకంటే సంఘం ఎత్తబడిన తర్వాత, ర్యాప్చర్ జరిగిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత రెండో రాకడ జరుగుతుంది అంటారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే లేఖనాలకు విరుద్ధమైన బోధ అది. ఎందుకంటే ర్యాప్చర్ జరిగిన తర్వాత ఎగ్జాక్ట్ గా 10 days కి ప్రాశ్చిత్తార్థ దినం రోజు సెకండ్ కమింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్ అనేది వాక్య విరుద్ధమైన బోధలు. పునాది సబ్జెక్ట్ నిలబడవు ప్రియులారా. కాబట్టి రెండింటి మధ్య గ్యాప్ కేవలం 10 రోజులు మాత్రమే. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో దేవుని ఉగ్రత పాత్రలు 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. ఈ 10 రోజుల శ్రమ, అదే మన స్వర్ణ సంఘం విడబడుతుంది. యాక్చువల్ గా వారు ఎత్తబడరు. కాబట్టి యేసుప్రభువు వారు అంటున్నారు స్వర్ణ సంఘంతో, ఇదిగో మీకు 10 రోజుల శ్రమ కలుగుతుంది, నమ్మకం మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానని మన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏంటి 10 రోజులు అంటే ఏంటి ప్రియులారా? 10 రోజులు అంటే ఏ 10 రోజుల గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభువు వారు మాట్లాడేది 7వ నెల మొదటి రోజు నుంచి 7వ నెల 10వ తారీఖు ఎగ్జాక్ట్ గా 10 రోజులు. ఆ 10 రోజులు వారు విడబడతారు. సంఘం ఎత్తబడినప్పుడు వారు స్వర్ణ సంఘం. కాబట్టి వారు 10 రోజులు ఆగాలి. వారు తమ పవిత్రీకరించుకోవాలి. అప్పుడు వారు ఖచ్చితంగా వారు రక్షణ పొందుతారు. ఖచ్చితంగా స్వర్ణ సంఘం కూడా రక్షణ పొందుతుంది. మొట్టమొదట సంఘం ఎత్తబడిది మాత్రం ఫిలాడెల్ఫియా సంఘాన్ని పోలిన సంఘాలు మాత్రమే ఎత్తబడతాయి ప్రియులారా. మరి ఏ సంఘాలు కూడా ఎత్తబడవు. కాబట్టి ఈ ఫిక్స్డ్ అపాయింట్మెంట్ డేస్ క్రైస్తవ సమాజం మర్చిపోయి ఏమనుకుంటున్నారంటే యేసుప్రభువు వారు వచ్చి అన్ని నెరవేర్చేశాడు, కొట్టేశాడు. కాదు. అసలు క్రీస్తు వారు ఇంకా నెరవేర్చాల్సిన చాలా ఉంది. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, భూమి ఆకాశాలు ఉన్నంత వరకు అది ఒక ఫస్ట్ కండిషన్. తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్నది అంతా నెరవేరేంత వరకు ధర్మశాస్త్రంలో ఒక పొల్లు పోతుంది. ధర్మశాస్త్రం ఉన్నదంతా నెరవేర్చేశాడు యేసుప్రభువు వారు? నెరవేర్చలేదు. ధర్మశాస్త్రంలో చాలా విషయాలు మోషే పస్కా రోజు ఒక చనిపోతాడని మోషే డేట్ ఫిక్స్ చేశాడు, మోషే రాశాడు. అంటే దేవుడు చెప్తే రాశాడు. మరి డేటు మొదటి రాకడ గురించే మోసే రాశాడా? రెండో రాకడ గురించి రాయలేదా ప్రియులారా? రెండో రాకడ గురించి కూడా మోసే రాశాడు. అందుకనే నన్ను గురించి మోసే రాశాడు. మీరు మోసే మాటలు నమ్మకపోతే నా మాటలు ఎలా నమ్ముతావు అంటున్నాడు. కాబట్టి మోసే రెండో రాకడ మాటలు కూడా రాశాడు. మరి అవి నెరవేర్చాలి కదా యేసుప్రభువు వారు. నెరవేర్చేంత వరకు ధర్మశాస్త్రం ఉంటది. కాబట్టి ఈజీగా అప్పుడే మనకు అర్థమైపోతుంది. మీకు పిక్చర్లు లేవు, తర్వాత రాజుగారు చూపిస్తారు, ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు, రోజుకొకటి పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ పిక్చర్ లో చూడండి, స్క్రీన్ లో కనపడ రెడ్ కలర్ ఏదైతే కనపడుతుందో పైదా, అది చూడండి మొదటి రాకడలో నెరవేర్చాడు. ఈ పిక్చర్ లో కనపడే రంగులు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెడ్ కలర్ అంటే రక్తానికి సాదృశ్యం. బ్రౌన్ కలరు అంటే మనిషి శరీరంతో, ఆయన శరీరంలో భూగర్భంలో ఆయన పాతి పెట్టారు కాబట్టి అది బ్రౌన్ కలరు. తర్వాత పునరుద్ధానం అనేది తెలుపు, పునరుద్ధానికి గుర్తు. తర్వాత పరిశుద్ధాత్ముడు అగ్ని వలె దిగి వచ్చాడు కాబట్టి ఎల్లో ఆరెంజ్ కలర్. కాబట్టి ఈ రంగులకు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. మీరు కింద పిక్చర్ లో చూస్తే బ్లూ కలర్, అంటే సంఘము ఆకాశం వైపు ఎత్తబడుతుంది కాబట్టి బ్లూ కలర్. తర్వాత యేసుప్రభువు వారు ఆయన ఒక తీక్షణమైన ఉగ్రతతో వస్తాడు కాబట్టి ప్రాశ్చిత్తార్థ దినం రోజు అది రెడ్ కలర్ లో ఉంది. కింద పిక్చర్ లో కింద గ్రీన్ కలర్ ఏంటంటే భూమి మీదే దేవుడు పరిపాలన చేయబోతున్నాడు, 1000 ఏళ్ల పరిపాలన కాబట్టి భూమి కలర్ గ్రీన్ కాబట్టి గ్రీన్. తర్వాత పర్పుల్ అనేది అది రాయల్టీకి గుర్తు ప్రియులారా బైబిల్ ప్రకారం. కాబట్టి మనకి ఎగ్జాక్ట్ మనం అందుకనే దేవుడు ఏమన్నాడు, ఇందాక చెప్పాను యెషయా పుస్తకం ప్రియులారా, ఆది నుంచి నేను జరగబో విషయాలు తెలియజేస్తున్నాను దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి మనకి ఆల్రెడీ డేట్లు తెలిసిపోయాయి. అది ఏ సంవత్సరం అనేది మనకు తెలియదు ప్రియులారా, అది గుర్తు పెట్టుకోవాలి. ఏ సంవత్సరం మనకు తెలియదు కానీ ఏ నెల ఏ రోజో తెలుసు. కాకపోతే ఆ రోజు 2 రోజులు ఎడంలో ఏ రోజున పడవచ్చు. అందుకని ఈ పండగని, బూరద్దుల పండగని హిబ్రూలో ముద్దుగా ఏం పిలుస్తారంటే నో మ్యాన్ నోస్ ద డే ఆర్ ద అవర్ అంటారు. అంటే ఆ దినమును గురించి గడిని గురించి తెలియదని ఈ పండగకి మారు పేరు. ఎందుకంటే అది ఒకే ఒక పండగ, 7 నియామక కాలాల్లో ఒకే ఒక రోజు, ఒకే ఒక పండగ, బూరద్దుల పండగ మాత్రమే న్యూ మూన్ రోజు పడుతుంది. న్యూ మూన్ రోజు నిర్ధారించడం చాలా కష్టం. 2-3 సాక్షులు శాన్హెడ్రైన్ కి చూసాక, ఫస్ట్ న్యూ మూన్ చూసాక మాత్రం శాన్హెడ్రైన్ కి తెలియజేయాలి. అప్పుడు వారు డిక్లేర్ చేస్తారు. అప్పుడు వారికి ఎవరికి తెలియదు. 29th అంటే మీకు తెలుసు, చందమామ భూమి చుట్టూ 29.5 days చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక నెలలో 29 రోజులు ఉండొచ్చు లేదా 30 రోజులు ఉండొచ్చు. కాబట్టి
క్రొత్త నెల ఆరంభమైంది 29వ తారీఖు సాయంత్రం అయినా అయి ఉండొచ్చు, 30వ తారీఖు సాయంత్రం అయినా అయి ఉండొచ్చు. కాబట్టి ఆ 2 రోజులలో ఏ రోజు పడుతుందో ఈ బురదొంగల పండుగ ఎవరికీ తెలియదు, తండ్రికి తప్ప. కాబట్టి ఆ పండగని న్యూ మూన్ డే అంటారు, న్యూ మూన్ ఫెస్టివల్ అంటారు ప్రియులారా. కాబట్టి ఈ క్రైస్తవులు దే హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. వారు క్రైస్తవ సమాజం మారిపోయింది. ఎందుకంటే దే హావ్ రిజెక్టెడ్ దీస్ అపాయింటెడ్ టైమ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్యాగన్ హాలిడేస్. క్రిస్మస్ కు, ఈస్టర్ అని హాలిడేస్ వల్ల వీటికి నాలెడ్జ్ దే హావ్ లాస్ట్. కాబట్టి ప్రియులారా, ఈ న్యూమన్ దేవుని క్యాలెండర్ గురించి మరి కొంచెం వివరంగా మీకు చెప్తాను. కాబట్టి గమనించాలి. ఇప్పుడు 7 ముద్రలు ఉన్నాయి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో. 6 నేను పిక్చర్ లో పెట్టాను, రాజుగా తర్వాత చూపిస్తారు ప్రియులారా మీకు. 7 ముద్రలో మొదటి ముద్ర, ఒకడు తెల్లని గుర్రం మీద ఒకడు వస్తాడట, శాంతి అని వస్తాడట. వాడు జయించడానికి వెళ్తాడట. వాడు చూడండి, వాడు ఎంత డేంజరో చూడండి. వాడు యాక్చువల్ గా తెల్లని గుర్రం అంటే మనం ఏమనుకుంటాం, సాధారణంగా యేసుక్రీస్తు వారు అనుకుంటాం. అది తెల్లని గుర్రం మీద వచ్చేది ఎవరు? ప్రకటన గ్రంథం 19లో యేసుప్రభువు వారు వస్తారు. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం తెల్లని గుర్రం, అబద్ధ క్రీస్తు అంటే యాంటీ క్రైస్ట్. అది మీకు ఆ ఫస్ట్ సీల్ ఎప్పుడు ఓపెన్ అయింది తెలుసా ప్రియులారా? డిసెంబర్ 21, 2020లో మొదటి ముద్ర, ఆ 7 ముద్రలో ఒకటి మొదటి ముద్ర విప్పబడింది. అది ఎలా తెలుసా? వ్యాక్సిన్లు గుచ్చారు కదా, ఆ వ్యాక్సిన్ ఫస్ట్ శాంతి అని చెప్పి ప్రపంచాన్ని మోసపరిచి జనాల్ని చంపారు ప్రియులారా. వ్యాక్సిన్ల ద్వారా, ఈ కరోనా ద్వారా జనాల్ని కోట్ల మంది చంపారు. కాబట్టి మొట్టమొదటి ముద్ర అప్పుడు విప్పబడింది. చూసుకోండి ఎంత త్వరగా ప్రభు రాకను దగ్గరలో ఉన్నామో. ఇప్పుడు రెండవది మనం ఆల్రెడీ కళ్ళ ముందు జరుగుతుంది ఇప్పుడు యుద్ధము. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు, మత్తయి సువార్త 24, 6-7 వచనాలు కంపేర్ చేసి చూస్తే యుద్ధాలు జరుగుతాయని ఉంది. అంటే వెంటనే అంతం రాదన్నాడు. ఎందుకు తెలుసా వెంటనే అంతం రాదు? ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ పరిస్థితులన్నీ ప్రపంచం తారుమారు చేస్తున్నప్పుడు ఒక ప్రపంచ నియంత్రణ రాబోతాడు. అప్పుడు వచ్చిన తర్వాత నేను దేవుడు అని చెప్పుకుంటాడు. అప్పుడు ఆ తర్వాత మహాశ్రమలు ఉంటాయి, ఆ తర్వాత యేసుప్రభువు రాకడ జరుగుతుంది. కాబట్టి యుద్ధాలు జరిగినప్పుడు అంతం వెంటనే రాదన్నాడు. ప్రస్తుతానికి ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, హెజ్బుల్లాకి, ఇజ్రాయెల్ కి యుద్ధాలు చాలా, తర్వాత యుక్రెయిన్ కి, రష్యాకి జరుగుతున్నాయి ప్రియులారా. ఇది 2వ ముద్రలో ఉన్న ప్రస్తుతానికి. 3వ ముద్ర నెక్స్ట్ త్వరలోనే మనం చూడబోదు, కరువు. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు, మత్తయి సువార్త 24-7 వచనాలు. తర్వాత వచ్చేది మరణం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు, మత్తయి సువార్త 24-7 వచనాలు కంపేర్ చేసి చదివితే రెండు ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 4వ మూది మరణం. ఆ తర్వాతే మరణాలు, ఎన్ని మరణాలు చూసిన తర్వాత ప్రపంచ ప్రజలందరూ భయపడుతూ ఒక ప్రపంచ నియంత్రణ ఎన్నుకుంటారు. అప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు ఈ మహాశ్రమ స్టార్ట్ అవుతే తెలుసా ప్రియులారా? పరిశుద్ధ స్థలములో మీరు హేయి వస్తువు చూడగానే అని యేసుప్రభువు వారు మత్తయి సువార్త 24:15 చెప్తారు. 20 వచనంలో అప్పుడు మహాశ్రమలు మొదలవుతాయట. మహాశ్రమలు 7 సంవత్సరాలు ఉండవు ప్రియులారా, 3.5 సంవత్సరాలు మాత్రం ఉంటాయి. బైబిల్లో ఎక్కడ 7 సంవత్సరాల సమకాలం అని బైబిల్ ఒక రెఫరెన్స్ లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బైబిల్లో చెప్పినట్టు యేసుప్రభువు వారు మాట్లాడినట్టు మత్తయి సువార్త 24:8 ప్రకారం ఇవన్నీ వేదనలకు ఆరంభం అనే కాలంలో ఉన్నాం. ఇదంతా తీవ్ర స్థాయి పెరిగి అబద్ధ క్రీస్తు దేవాలయంలో ఒక బలిపీఠం రాబోయే రోజుల్లో యెరూషలేము కట్టబోతున్నారు ప్రియులారా. ఆ యెరూషలేములో ఒక ఆల్టర్, ఒక బలిపీఠం కట్టిన తర్వాత మనం చూడాలి. అది ఆ సన్నివేశం త్వరలోనే మనం చూడబోతున్నాం ప్రియులారా. ఆ సన్నివేశం చూశాక అబద్ధ క్రీస్తు ఎవడో మనకు తెలియదు, మరి చూద్దాం. వాడు ప్రవేశించి నేను దేవుడు అని చెప్పుకుంటాడు. అప్పుడే అఫీషియల్ గా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి. మహాశ్రమల అంతములో బూరధ్వనుల పండుగ రోజు అనగా 7వ నెల మొదటి రోజు అనగా మన క్యాలెండర్ లో సెప్టెంబర్, అక్టోబర్ రోజు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన 10 రోజుల తర్వాత సంఘముతో వస్తాడు యేసుప్రభువు వారు. యామ్ కిప్పూర్ రోజు, యామ్ కిప్పూర్ అంటే ప్రాయశ్చిత్తార్థ దినం రోజు, అది ఫాస్టింగ్ డే, ఫేస్ టు ఫేస్ డే. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. కాబట్టి మనం లేవికాండం 23లో చదివితే మనం దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఎలా చెప్పాడు? 1-2-4 వచనాలు మనం చదువుకోగలిగితే, మరియు యెహోవా యోషువకు ఇలాగ సెలవిచ్చిన, నువ్వు ఇశ్రాయేలు తిట్లను మీరు చాటింపవలసిన యెహోవా నియమకాలు ఇవే. ఇక్కడ చాలా మంది మన క్రైస్తవ సహోదరులు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ మోషే ఇజ్రాయెల్తో చెప్పమన్నాడు, క్రైస్తవులతో కాదు కదా ఇవి ఇజ్రాయేలీలకి పండగలు. అందుకనే దేవుడు ఇక్కడ మనకి జాగ్రత్తగా చెబుతున్నాడు, యెహోవా ఇవి నా నియమక కాలాలు అని దేవుడు చెప్తున్నాడు. యూదులు కాదు, ఇజ్రాయేలీలు కాదు, దేవుడివి, తండ్రి అయిన దేవునికి సంబంధించినవి. కాబట్టి మనం గమనించాలి. ఇక్కడ ఇజ్రాయేలీలతో చెప్పమన్నాడు కానీ క్రైస్తవులతో కాదంటే, మన దురదృష్టకరంగా మన తెలుగు రాష్ట్ర క్రైస్తవులు విశ్వాసులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దృష్టిలో ఇద్దరు ప్రజలు ఉన్నారు ప్రియులారా. ఒకళ్ళు ఇజ్రాయేలు, ఒకళ్ళు అన్య జనులు. అన్య జనులు అంటే కవనెంట్ కి, నిబంధనకు వెలుపుతున్నవారు. మరి నిబంధనలు ఉన్నవారంటే ఇజ్రాయేల్. 2 గ్రూపులు ఉన్నాయి, 3వ గ్రూప్ లేదు. మీరు ఆలోచన చేయాలి. బైబిల్లో మీరు గమనించాల్సింది,
ప్రకటన రోమాపత్రిక 11 అధ్యాయం చదివితే మీరు స్పష్టంగా ఒలీవ చెట్టు, అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఒలీవ చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశానికి ఒక గుర్తు. ఆ ఒలీవ చెట్ల సహజమైన కొమ్మలు విరిచేశాడు. ఎప్పుడు అది విరిచేశాడు? యోధావారు ఎప్పుడైతే యేసుప్రభువుని సిలువేశారో, అత్యధికులు తృణీకరించారో, ఆ సహజమైన కొమ్మలు దేవుడు విరిచేశాడు. విరిచేసిన తర్వాత అడవి కొమ్మలు ఒకప్పుడు అన్ని జనులు అడవి కొమ్మలు తీసుకొచ్చే సహజమైన చెట్టుకి మనకు అతికించారు. ఆ సహజమైన చెట్టు ఎవరండి? ఇజ్రాయేల్ మనం వారిని భరించట్లేదు, వారేమన్నా భరిస్తున్నారు, ఆ విషయం తెలియాలి. మనం ఒకప్పుడు అన్ని జనులు యేసుక్రీస్తు రక్తంలో కడబడిన మనము ఆ చెట్టుకి, ఇజ్రాయేల్ చెట్టుకి మనం అంటబడ్డాం. వీఆర్ నో లాంగర్ ఎ జెంటైల్ బట్ వీఆర్ ఏ ఇజ్రాయెలైట్. మనం ఇప్పుడు ఇజ్రాయేలీలు కాబట్టి ఇజ్రాయెల్ తిట్లను మనం మోసేతో చెప్పినప్పుడు అది వారికి మనకు కాదు అనుకోకండి అసలు. ఎందుకంటే కొత్త నిబంధన ఎవరితో చేశాడు దేవుడు? కొత్త నిబంధన ఎవరితో చేస్తాడు ప్రియులారా? క్రైస్తవులతో చేస్తానడా? బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించండి క్రైస్తవులు చేస్తారని. ఒక్క రెఫరెన్స్ లేదు. దేవుడు ఏమన్నాడు? ఇర్మియా, జకరియా ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా ఏమన్నాడు? ఇదిగో నేను రాబోయే దినముల్లో ఒక నూతన నిబంధన చేయబోతున్నాను, ఇశ్రాయేలు వారితోనూ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ చేయబోని నిబంధన ఇదే అన్నాడు. ఎవరితో చేస్తాడు? చెదిరిపోయిన 10 గోత్రాల వారితోనూ అక్కడ యోధా వారితోనూ దేవుడు చేస్తాడు. మరి క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ క్రైస్తవులని గుంపు, సెపరేట్ గుంపు లేదు. మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత మన నిజమైన క్రైస్తవుడు అయితే మనం ఇజ్రాయేలుడు. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించి ప్రతి వారు ఆ ఒలీవ చెట్టుకి అంటగట్టాడు దేవుడు. కాబట్టి వారు తిన్న ఫుడ్డే మనం తినాలి. ఏ వేలు అయితే భోజనం వస్తుంది వారికి, వేలులోంచి ఆ వేలు ఎవరో? క్రీస్తు, దేవుని వాక్యము. ఆ వాక్యము తిన్న ఆహారం మనం తినాలి. వారికి వేరే పండుగలు, మన క్రైస్తువులు వేరే పండుగలు ఉండవు ప్రియులారా. మనం గమనించాలి. యూదుల పండుగలు అయితే కాదు, గమనించాలి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా దేవుడు ఏమంటాడు? మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలం, దీస్ ఆర్ మై ఫిక్స్డ్ అపాయింట్మెంట్ టైమ్స్ అని దేవుడు చెప్తున్నాడు. సమాన్, ఈ ఖొరా అనే పదం వాడారు ఇక్కడ హెబ్రూలో. ఖొరా అంటే కాల్ అవుట్, క్రై అవుట్, సమాన్ అని అర్థం. మీకు అర్థమైన భాషలో చెప్తాను. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, భూలోక సంబంధమైన రాజు ప్రియులారా. భూలోక సంబంధమైన రాజు ఒక వ్యక్తిని పిలవనంపించాడు, తన సన్నిధికి రమ్మని పిలవనంపించాడు అనుకోండి. ఆ వ్యక్తి రాకపోతే ఎంత సీరియస్ అఫెన్స్ తెలుసా ప్రియులారా? ఉదాహరణకి నేనేమంటానంటే, ఎస్తేర్ రాణి భర్త ఉన్నాడు కదా, మొదటి భార్య, మనకు తెలుసు, వస్తీని పిలుస్తాడు. తన సముఖంకి రమ్మని కబురు పెట్టినప్పుడు ఆవిడ వస్తుందా? రాజుగారి మాటను తృణీకరిస్తుంది. అప్పుడు వెంటనే ఏమవుతుంది? అతను చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు. ఒక రాజు ఇన్సల్ట్ ఫీల్ అయ్యే భూమి ఇంకెప్పటికీ మొహం చూపించుకొని బహిష్కరిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు. నా సన్నిధికి మీరు రావాలని చెప్పండి అని దేవుడు మోషేకి చెప్తున్నాడు. అంటే మనం రాజు యొక్క ఆహ్వానాన్ని తృణీకరించకూడదు. ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్. యేసుప్రభు వారు ఈ సమయాల్లో ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ అపాయింట్మెంట్ టైంకి మనం ఆయన దగ్గరికి రాకపోతే, క్రైస్తవ లోకమా, ఇది చాలా అఫెన్స్ అది దేవునికి. కాబట్టి మనం అర్జెంట్ గా మనం ఈ విషయాలు తెలుసుకోవాలి ప్రియులరా. కాబట్టి ఆ తర్వాత ఒక రాజు దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది ప్రియులరా. ఏంటి ఆ ప్రోటోకాల్? మనం ఎవడ పడితే ఆడి దశలో వేసుకుని వెళ్ళకూడదు. చక్కగా స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించుకుని మనం నీట్గా ప్రిపేర్డ్ గా అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు 7వ నెల మొదటి రోజు అంటే బూరధ్వనుల పండుగ రోజు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు అదే రోజు. ఈ సంవత్సరం అనట్లేదు సుమా, శ్రమల కాలం తర్వాత. అయితే ప్రతి సంవత్సరం మనం రిహార్సల్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఆ పండుగలు జ్ఞాపకార్థంగా చేయాలి. ఇవి జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ అన్నాయి దేవుడు అన్నాడు. ఏంటి జ్ఞాపకార్థం? ఆ రోజు రిడమ్షన్ జరుగుతుంది, ఆ రోజు రెజరక్షన్ జరుగుతుంది, బాడీలో రెజరక్షన్ జరుగుతుంది. అందుకనే దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు ప్రియులారా. కాబట్టి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. ఆయన వచ్చి ప్రతి ఏడు ఆ సంవత్సరం ఆ రోజు వచ్చినప్పుడు ముందు ప్రిపేర్డ్ గా ఉండాలి. కాబట్టి ఒక రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. మనం ఆఫరింగ్ తీసుకురావాలి. మన హృదయం అనే ఆఫరింగ్, నోట్ అనే అర్పణ దేవునికి అర్పణగా తీసుకురావాలి ప్రియులారా. ఈ విషయం ఇవి దేవుడు ఏమంటున్నాడు? ఈ సమయాలప్పుడు, ఈ కాలాలప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలంటే మనకు అర్థమైన భాషలో మనం ఆదివారం పాటు కూడుకుంటాం కదా ఆరాధనకి, అలాగా ఖచ్చితంగా కూడుకోవాలి. మాకు సంబంధం లేదని అనకూడదు. ఎందుకంటే ఇవి యూదులకు సంబంధించి ఇవి 7 పండగల్లో దేవుడు ఏంటంటే దిస్ ఎ ప్లాన్ ఆఫ్ రిడమ్షన్. దేవుడు పడిపోయిన మానవుణ్ణి విమోచించే ఆ ప్రక్రియను 7 పండుగల్లో నియమించాడు. దేవుడు ఎలా విమోచిస్తాడు? అల్టిమేట్ గాని 7 పండుగలు నియమించాడు. ఇది యూదులకు సంబంధించిన కాదు, ఇది ప్రతి మానవుడికి ఎలాగా తన కుమారుడు ద్వారా రక్షించుకుంటాడో దేవుడు 7 పండుగల ద్వారా రక్షణ కార్యం పూర్తవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి సీరియస్ గా తీసుకోవాలి ఈ పాఠాలు, ఈ పండుగలు. ఎందుకంటే ఇవి యూదులకు కాదు, ఇది కేవలం యూదులకు కాదు,
కాబట్టి గమనించాలి, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అని బైబిల్ వాక్యం చెబుతుంది. లేవికాండ 23లో మనం దాని గురించి వివరం ఉంటది. పూర్వద్రోణ పండుగ గురించి మనకి వాక్యం తెలిసి 23వ అధ్యాయము లేవికాండ 23 నుంచి 25 వచనం చదువు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెల మొదటి దినము నీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని, అది ఇట్స్ ఏ మెమోరియల్, ఇట్స్ ఎ డే ఆఫ్ బ్లాస్టింగ్, యామ్ తేరు అంటారు. విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు తన దూతను పంపించి పరిశుద్ధ సంఘంగా కూడుతాడు. కాబట్టి ఇది జ్ఞాపకార్థ దినం, అందులో జీవనాపది ఏ పని చేయకూడదు, మాని యెహోవా కామం చేయాలి, ఏ పని చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు మన ప్రభు వచ్చిన రోజు ఎంత ఆనందమైన, ఎంత సంతోషకరమైన దినం ప్రియులారా. ఆ దినాన్ని మనం ఎలాగ మర్చిపోతున్నాం ప్రియులారా. ప్రభు ఏ రోజున వస్తాడు, దొంగల రాడు, అలా దొంగల రావడానికి అవకాశమే లేదు. ఎవరికి దొంగలా వస్తాడు, ఎవడైతే చీకట్లో ఉంటాడో, ఈ పండగలు, ఈ దేవుని వాక్యం గైకొనరు, నీ వాక్యము నా పాదములు దీపము, వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి వెలుగు ఈ వాక్యం ఇస్తుంది. కాబట్టి వెలుగు సంబంధులకి దేవుడు చీకటిగా రాడు, దొంగసాటుగా రాడు ప్రియులారా. కాబట్టి అదే విషయాన్ని మనం లేవికాండంలో కూడా, సంఖ్యాకాండం 29 వచనంలో కూడా 7వ నెల మొదటి తేదీన కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఫిక్స్డ్ డేట్లు ఇవన్నీ పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. మీరు జీవనోపాధి ఏ పని చేయకూడదు. అది మీకు శృంగధ్వని పండుగ, ఇట్స్ డే ఆఫ్ ట్రంపెట్స్. కడబోర మోగినప్పుడు మృతులైన వారు తిరిగి లేస్తారు. పౌలు ఎలా చెప్తున్నాడు, గెస్ వర్కా లేకపోతే న్యూ రెవల్యూషనా, కొత్తగా ఇదివరకు లేని ప్రవక్తలకు తెలియజేయని విషయాలు పౌలుకి తెలియజేశాడా? కాదు. ఆయన త్వరాన్ని బాగా స్టడీ చేస్తాడు, ప్రవక్తల మాటలు బాగా స్టడీ చేస్తాడు. కాబట్టి ఆ అపోస్తలుడైన పౌలుకి తెలుసు కడబోర్ అంటే ఏంటి. కడబోర్ అంటే లాస్ట్ ట్రంపెట్. మీకు తెలుసా ప్రియులారా, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనే పండుగ రోజు 100 బోర శబ్దాలు చేస్తారు. 99 శబ్దాలు చేసిన తర్వాత లాస్ట్ తెకియ గొదేలా అనే ఒక లాస్ట్ ట్రంపెట్, ఒక బ్రీత్ అంతా హోల్డ్ చేసి దాన్ని ఊదుతారు. అదే లాస్ట్ ట్రంపెట్ అంటే 100 బ్లాస్ట్ ని ట్రెడిషనల్ గా పౌలు తెలుసు. అప్పుడు కాలం క్రైస్తవులకి, ఆ విశ్వాసులకు తెలుసు ఆ విషయాలు. కాబట్టి కడబోరు మోగినాడు మృతులు పునరుద్ధానం జరుగుతుంది ఎలా చెప్పాడు పౌలు, మీరు ఆలోచించేయండి. ఎక్కడున్నాయో తెలుసా విషయం, యెషయా చెప్పాడు ఆ విషయాలు. ఎక్కడున్నాయో తెలుసా ఆ విషయాలు, జెరెమియా చెప్పాడు. ఎవరు చెప్పారు, యెహెజ్కేలు చెప్పాడు ఈ విషయాలు. ఈ వచనాలన్నీ క్రోడీకరించి పౌలు కడబోరు అంటే ఆయన ఉద్దేశంలో బోరధ్వనుల పండగ రోజు ఎగ్జాక్ట్ గా అదే రోజు 7వ నెల మొదటి రోజు మనం ఆఖరి బోర వినపడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అన్న లాస్ట్ ట్రంపెట్ రోజు. కాబట్టి మనం గమనించాలి ప్రియులారా, మనం అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ పండగని ఇయర్లీ సాబెత్ అంటారు, అంటే సంవత్సరం వచ్చే సాబెత్ అంటారు. ఇస్తే ఈ పండగకి అనేకమైన ముద్దు పేర్లు ఉన్నాయి. ఒకటి మీకు చెప్తాను. ఇట్స్ ఏ ఇయర్లీ సాబెత్, ఇట్స్ ఏ న్యూమన్ ఫెస్టివల్, ఇట్స్ ఏ మెమోరియల్, ఇట్స్ రిమెంబరెన్స్, ఇట్స్ ఏ రిమైండర్ డే, ఇట్స్ ఏ బ్లో ఆఫ్ ట్రంపెట్స్, జాయ్ఫుల్ షౌటింగ్ డే, ఇట్స్ ఏ సేక్రెడ్ అసెంబ్లీ, నో సర్వైవల్ వర్క్ అండ్ ఆఫరింగ్ మేడ్ బై ఫైర్, 2 సిల్వర్ ట్రంపెట్స్. ఈ రోజు అన్ని ఈ దినానుకున్న ప్రత్యేకతలు మీకు తెలియజేశాను. ఇప్పుడు దాకా మీరు బాగానే ఉన్నారు బ్రదరు, మీరు బాగానే చెప్పారు, నాకు ప్రూవ్ చేయండి ఈ రోజు బోరధ్వనుల పండుగ రోజు ఎత్తబడుతుందని. మీరు ఎలా చెప్తారు? మీకు అర్థమైంది మాకు ఈ పండుగల గురించి, ఇంకో 3 నెరవేర్చబడలేదని మాకు అర్థమైంది. అయితే ఎలా వాక్యం ప్రూవ్ చేస్తారు? పౌలు కడబోర మోగినాడు ఎత్తబడుతుంది ఎలా చెప్పాడు తెలుసా? మీకు రెఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి. మొత్తం అంతా చదవడం సాధ్యం కాదు. ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రోజు బైబిల్ అంతా ఉంది, ప్రవక్తలందరూ ఈ పండగ గురించి మాట్లాడారు. అయితే డైరెక్ట్ గా రెఫరెన్స్ మాట్లాడలేదు, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అని పదం రాయలేదు. కానీ ఒక తేరు అంటే షౌటింగ్, జాయ్ఫుల్ షౌటింగ్, కేక వేయడం, శబ్దం చేయడం మాట. ఇది పదాలు ఈ థిమాటికల్ గా కనెక్ట్ చేయాలి వాక్యాన్ని, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీకు ఒక్కొక్కటి చెప్తాను, రెఫరెన్స్లు రాసుకోండి ప్రియులారా. యెషయా 58వ అధ్యాయం 1-4 మీరు చదువుకుంటే ఇక్కడ ఈ లాంగ్వేజ్, ఈ యామ్ తేరువా, ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ లాంగ్వేజ్ మనకు కనపరచండి. యెషయా ఏమంటున్నాడు చూడ, తాళ్ళక బోర ఊదినట్టు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయం. ఇక్కడ ఖొరా అనే పదం వాడారు ఇక్కడ హిబ్రూలో. అంటే ఖొరా అంటే ఏంటి? సమన్ చేయడు, రాజు పిలుస్తున్నాడు తన వద్దకి. ఇంగ్లీష్ లో లిఫ్ట్ అప్ దై వాయిస్ లైక్ ఎ ట్రంపెట్ అండ్ షూ మై పీపుల్ ద ట్రాన్స్గ్రెషన్. చూడండి, ఈ ట్రంపెట్ బ్లాస్ట్ ఈజ్ ఎ కాల్ టు రిపెంటెన్స్. ఎందుకు బోర శబ్దం ఎందుకు చేస్తారు ప్రియులారా? ఇట్స్ ఎ కాల్ టు రిపెంటెన్స్ ఫ్రమ్ దేర్ సిన్స్ అని మనం ఫస్ట్ థీమ్ అర్థం చేసుకోవాలి. ఏ ట్రంపెట్ కాల్ ఈజ్ ఎ కాల్ టు రిపెంట్ ఫ్రమ్ దేర్ ట్రాన్స్గ్రెషన్స్ అని దేవుడు పిలుస్తున్నాడు ఇక్కడ. కాబట్టి గమనించాలి, దే కాల్ టు రిపెంటెన్స్ ఫ్రమ్ వర్షిపింగ్ హిమ్ ఇన్ వైన్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ చేస్తాను ఒక్కొక్కటి, ఇప్పుడు సమయం లేదు, రాజుగారు మరి సమయం కేటాయించారు, మరి అన్ని వివరించడం టైం లేదు, కానీ రాసుకోండి. ఇర్మియా 6వ అధ్యాయం 1, 2, 7, 8, 10, 11, 16-19 వచ్చిన కలిపి చదివితే, అంటే సందర్భంగా చదివితే ఇక్కడ కూడా బెన్యామీనులారా యెరూషలేము నుండి పారిపోవుడికి తెకోవాలో బోరధ్వని చేయుడి అంటూ కనబడుతుంది. మీరు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకోండి. ఈ వచనాలు అక్కడక్కడ చదువుతున్నాను. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, పురాతన మార్గం విచారించి బోరధ్వని వినపడుతుంది, అయితే మేము వినని
వినమని వారు చెప్పుచున్నారు, ధర్మశాస్త్రం విసర్జించున్నారని. ఇక్కడ అంటే ఒక థిమాటికల్ గా మీకు కనెక్ట్ చేయడం రావు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఇది అంత ఈజీగా అర్థం కావు. మీరు థిమాటికల్ గా అలాగా అర్థం చేసుకుంటే ప్రభు స్పష్టంగా ఈ లేఖనాలను క్రోడీకరించాలి. ఎహెజ్కేలు 33:1-7 కూడా రాసుకోండి. ఇది ట్రంపెట్ కాల్ ఈజ్ లింక్డ్ బీయింగ్ లింక్డ్ టు రిపెంటెన్స్. మీకు థీమ్స్ అర్థం అవుతేనే అర్థం అవుతుంది. పౌలు అంత అక్యురేట్ గా కడబోరు మోగినప్పుడు ఎత్తబడుతుంది ఎలా చెప్తున్నాడంటే ఈ వచనాలన్నీ క్రోడీకరించాడు ఆయన. చూడండి, ద ట్రంపెట్ కాల్ ఈజ్ బీయింగ్ లింక్డ్ టు రిపెంటెన్స్, ఏ ట్రంపెట్ కాల్ ఈజ్ బీయింగ్ లింక్డ్ టు వార్నింగ్ ఆఫ్ ఇంపెండింగ్ జడ్జ్మెంట్, ఏ ట్రంపెట్ కాల్ ఈజ్ ఏ వేకప్ కాల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ స్లంబర్ అనే విషయాలు మీరు ఈ విషయాలు వాక్యాలు చదివితే అర్థం అవుతుంది. కాబట్టి మనం ఇంకొంచెం వాక్యాలు మీరు చెప్తాం, రాసుకోండి. యెషయా 26:2-19-21. మీరు యెషయా 26:2 పాటు సందర్భం అంతా చెప్తున్నాను. 16-21 చదువుకోండి ప్రియులారా. ఇక్కడ యెషయా అద్భుతమైన క్లూ ఇస్తున్నాడు. సత్యమును ఆచరించి నీతి గల జనములు ప్రవేశించినాడు, ద్వారములు తీయుడి అంటున్నాడు. ఇక్కడ మేల్కొని ఉత్సాహించుదండి. అవేక్ అండ్ సింగ్ ఈ పదాలు మీరు ఎప్పుడైనా అవేక్ అండ్ సింగ్ ఈ పదాలు కనపడుతున్నప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ స్పీకింగ్ అబౌట్ ది యామ్ తేరువా, ఆ పండగ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రవక్తలు ఏ పండగ గురించి మాట్లాడుతున్నారు ప్రియులారా? అవేక్ అండ్ సింగ్ అని పదాలు. భూమి తన ప్రేతలను సజీవులుగా చేయను, యెషయా 26 ఉంటది ఈ విషయాలు. నీవు వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించు. చూసారా, ఇది బ్రైడల్ లాంగ్వేజ్. ఇది చూసారా, రాప్చర్ జరుగుతుంది. చూడండి, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఇక్కడ అంతఃపురంలో ప్రవేశించారు. అవే ఇక్కడ స్పష్టంగా వచ్చిన యెషయా 26 ట్రంపెట్స్ రోజు సంఘం ఎత్తబడుతుందని చెప్పింది. పలుపు వేసుకోమంటున్నారు. అంతఃపురం అంటే ఇట్స్ బ్రైడల్ లాంగ్వేజ్, ఇట్స్ హెబ్రూ వెడ్డింగ్ మాట. తర్వాత ఉగ్రత తీర్పు కొంచెం సేపు. ఉగ్రత ఏ రోజు వస్తుంది? ఉగ్రత తీర్పు కొంచెంసేపు అంటే కొంచెంసేపు అంటే ఎంతసేపు? 7 సంవత్సరాల 3.5 సంవత్సరాలు కాదు, 10 ఎగ్జాక్ట్ 10 రోజులు. కొంతసేపు అంటే ఇక్కడ యెషయా 26 కొంతసేపు అంటే ఎలా తెలిసింది? యెషయా చెప్పిన మాటలు మనకు అర్థం కావాలంటే ముందు బేస్మెంట్ ఉండాలి, త్వర మనకు అర్థం కావాలి. ఇప్పుడు యెషయా 44:21-23 చదివితే జ్ఞాపకం, ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసి రిమెంబర్, ఇట్స్ ఎ డే ఆఫ్ రిమెంబరెన్స్. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. విమోచించుతున్నాడట దేవుడు. ఉత్సాహని చేయడు, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయడి అని దేవుడు యెహోవా యాకోబును విమోచించున్నాడని ఈ మాటలు కనపడతాయి. ది సౌండ్ ఆఫ్ ట్రంపెట్ ఈస్ బీయింగ్ లింక్డ్ టు రెడెంప్షన్. ఇక్కడ స్పష్టంగా ద సౌండింగ్ ఆఫ్ షోఫర్ ఈస్ బీయింగ్ లింక్డ్ టు రెడెంప్షన్, బాడీలీ రెజరెక్షన్ అని మనకు అర్థం అవుతుంది. మనం జాగ్రత్తగా మీకు సీక్వెన్స్ చెప్తాను. ఇక్కడ స్పష్టంగా సీక్వెన్స్ లో యెషయా 26 ఒక 16-21 టిక్ పెట్టుకొని మీకు కావాలంటే పవర్ పాయింట్ పంపిస్తాను, రాజు గారు పంపిస్తారు మీకు. ఫస్ట్ ఇక్కడ ఫార్మేట్ చూస్తే ఫస్ట్ ట్రిబులేషన్ జరుగుతుంది. యెషయా 26 16-18 ఏం చెప్తున్నా తెలుసా? ముందు శ్రమకాలం వస్తుంది. తర్వాత యెషయా 26:19 ఏం చెప్తుంది తెలుసా? ఫస్ట్ రిజరక్షన్ జరుగుతుంది. తర్వాత సీక్వెన్స్ ఏం జరుగుతుంది తెలుసా? ర్యాప్చర్ జరుగుతుంది. అది యెషయా 26:20. దాని తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? దేవుని ఒకరితో కుమ్మరించబడుతుంది. అది ఎక్కడ ఉంది? యెషయా 26:20 ఉంటది. తర్వాత రెండో రాకడ జరుగుతుంది. యెషయా 26:21 రెండో రాకడ యామ్ కిప్పూర్ రోజు జరుగుతుంది అని సీక్వెన్స్ లో విషయాలు యెషయా చెప్పాడు. హోషియా 13 ఇది చేయండి. హోషియా 13:12-14 కనెక్ట్ చేయడం రావాలి. ఎందుకంటే దేవుని వాక్యం కొంత తెచ్చట కొంత అచ్చడం మనకు దొరుకుతుంది. ప్రస్తుత వాదనలో కలిగినట్టు అతనికి వేదన పుట్టిన పిల్లలు పుట్టినట్టు సమయం బయటికి రాని శిశువు అయినట్టు. అక్కడ ఎఫ్రాయిం అంటే ఎవరండి? హౌస్ ఆఫ్ ఎఫ్రాయిం, చెదిరిపోయిన 10 గోత్రాలు. మనమే క్రైస్తవులు సింపుల్ భాషలో చెప్పాలంటే. అయినా నువ్వు పాతాళ వంశంలో నుండి నేను వారిని విమోచి ఎక్కడి నుంచి విడిపిస్తాడంటే పాతాళ వంశంలో నుండి, మృతువు నుండి వారిని రక్షించను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఈ వచనాలు పౌలు కోట్ చేస్తాడు కొరింథీ పత్రిక 15 ప్రియులారా. ద గ్రేట్ ట్రిబులేషన్ ఈస్ బీయింగ్ లింక్డ్ టు లేబర్ పెయిన్స్, అన్రిపెంటెంట్ రెమనెంట్ ఎట్ ద లేబర్ ఆఫ్ ద ట్రిబులేషన్. చూడండి, దేర్ ఆర్ ట్రిబులేషన్ లో చాలా మంది మారు మనసు పొందరని స్పష్టంగా చెబుతుంది. ఎందుకు తెలుసా? శ్రమల కాలం దేవుడు తప్పిస్తున్న ఒక వచనం లేదు బైబుల్లో. బికాస్ ట్రిబులేషన్ అండ్ క్రషింగ్ బ్రింగ్ సమ్ వన్ టు రిపెంటెన్స్ అండ్ హ్యూమిలిటీ. దేవుడు శ్రమలు అనేవి మనిషిని రిపెంట్ కి దారి తీస్తుంది, హ్యూమిలిటీ తగ్గించుకొని ఈ విధంగా ఆ శ్రమలు దారి తీస్తాయి. కాబట్టి దానియేలు 12:1-2-10 కలిపి చదివితే అప్పుడు నీ జనులకి మహాశ్రమలు కలుగుతాయని దానియేలుకి గాబ్రియల్ దూత చెప్తున్నాడు. అనేకులు తమ శుద్ధిపరుచుకుంటారట. ఎలాగ శుద్ధిపరుచుకుంటారు? ఎక్కడ? శ్రమల కాలంలో తమ బట్టలు ఉతుక్కుంటారట. చూసారా? శ్రమలు ఫస్ట్, తర్వాత శుద్ధి చేసుకోవడం సెకండ్. ఎన్ని వచనాలు మీకు చెప్తారు, తర్వాత రాజుగారు చెప్తారు. 1 కొరింథీ 15:51-55 గో మనం అందరం నిద్రించడం కానీ కడబోర మొగ్గానే. కడబోర అంటే 100th బ్లాస్ట్. ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రోజు 100th లాస్ట్ బ్లాస్ట్ మాట. అది విజయమా నీ మరణం వింగివేయును, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణం. ఈ పౌలు ఎక్కడి నుంచి కొట్టేస్తున్నాడు ఈ విషయాలు? హోషియా 13 మనం చదువుకున్నాం. ఈ వచనాలన్నీ క్రోడీకరిస్తాం. ద లాస్ట్ సోఫర్ ఈజ్ ఈడిమాటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద 100th బ్లాస్ట్ ట్రెడిషనల్లీ బ్లోన్ ఆఫ్ యామ్ తేరువా అనే పండుగ రోజు ఎత్తబడుతుందని చెబుతుంది. ప్రియులారా, కొంచెం 2 వచనాలు చదువు ముగించుకోవచ్చు. బైబిల్లో 3 ట్రంపెట్ సౌండ్లు ఉన్నాయి ప్రియులారా. 3 ట్రంపెట్ సౌండ్. ఈ క్రైస్తవులు అందరూ తెలుసుకోవాలి.
అదేంటంటే ద ఫస్ట్ ట్రంపెట్ అంటారు, ద లాస్ట్ ట్రంపెట్ అంటారు, ద గ్రేట్ ట్రంపెట్ అని 3 ట్రంపెట్స్ గురించి బైబిల్ ప్రస్తావిస్తుంది. అది మొట్టమొదట ఫస్ట్ ట్రంపెట్ సేనాయి పర్వతం మీద ఉన్నప్పుడు పెంతెకోస్తు దినం రోజు ఈ శబ్దం వినపడింది. తర్వాత లాస్ట్ ట్రంపెట్ అంటే యామ్ తేరువా అనే పండగ రోజు, బూరద్దుల పండగ రోజు సంఘం ఎత్తబడుతుంది. తర్వాత గ్రేట్ ట్రంపెట్ అనేది యామ్ కిప్పూర్ రోజు ఆ శబ్దం, ఆ బూర శబ్దం ఊదబడుతుంది. ప్రియులారా, ఈ విషయాలు 3 ట్రంపెట్స్ గురించి తెలియాలి. మరి రోమా పత్రిక 8వ అధ్యాయం 19-23 చదివితే దేహం యొక్క విమోచన అని ఉంటది, బాడీలీ రెడమ్షన్ అని ఉంటది ప్రియులారా. కాబట్టి ఇక్కడ పౌలు తెస్సలోనిక 1వ తెస్సలోనిక 4వ అధ్యాయము 15-18 వచనాలు, 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ప్రభులు? ఇంగ్లీష్ బైబిల్ చదివితే ద వర్డ్ ఆఫ్ యెహూ అని ఉంటది. ఎందుకంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి మేము ఏం చెప్తున్నా తెలుసా? ఈ పౌలు ఎప్పుడు సొంత మాట మాట్లాడలేదు. ఇక్కడ పౌలు దేవుని వాక్యం అంటే అక్కడ అప్పుడున్నది ఏ వాక్యం అండి? తెస్సలోనిక సంఘం లేఖ రాస్తున్నప్పుడు పాత నిబంధన. ఇక్కడ స్పష్టంగా పౌలు పాత నిబంధన లేఖనాలను ఆధారం చేసుకుని మీకు స్పష్టంగా మేము ఏం చెప్తున్నాం తెలుసా? ప్రభు రాకడని సజ్జులు నిలిచుండు, మనం నిద్రపోవం గాని ఆర్భాటంతో ప్రభు దూత శబ్దంతో దేవునితో బాగు వస్తాడు, మొట్ట మృతులైన వారు లెగిస్తారు, సజ్జులు కొన్ని లెగిస్తారు అంటారు. చూసారు కదా? ద రాప్చర్ విల్ నాట్ హ్యాపెన్ బిఫోర్ ద రెజరక్షన్ ఆఫ్ ద డెడ్. సారీ, క్షమించాలి. The rapture will never happen before the resurrection of the dead. No pre-tribulation. ఇక్కడ అవకాశమే లేదు ప్రియులారా. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 29-31 వచనం, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటూ దేవుడు ఆ పోగు చేస్తాడు అందరినీ. దినముల శ్రమలు ముగిసిన వెంటనే అంటే ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిబులేషన్ అని ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నాడు. హోషియా 6వ అధ్యాయం 1-2 వచనాల్లో, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనల్ని చీల్చివేయను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను, 2 దినములైన తర్వాత ఆయన బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతికిన 3వ దినం ఆయన మనల్ని స్థిరపరచును. ఇక్కడ యోహాను 2 రోజుల తర్వాత బతికిస్తాడు. ఏంటి దాన్ని యెహోషువ ఏం మాట్లాడుతున్నాడు? 2 రోజులు అంటే ఏంటి తెలుసా ప్రియులారా? 2 రోజులు అంటే ఎగ్జాక్ట్ గా 2000 సంవత్సరాలు. అంటే క్రీస్తు వారు చనిపోయిన దగ్గర నుంచి, ఆయన పునరుద్ధానానికి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా 2 రోజుల తర్వాత, అంటే ఎగ్జాక్ట్ గా 2000 ఇయర్స్ తర్వాత ఆయన రాకడ జరుగుతుంది, పునరుద్ధరణ రెజరక్షన్ జరుగుతుంది అట. 3వ రోజు ఆయన సముఖం మనం కనపడతామంట. అంటే అర్థం 3వ రోజు అంటే విజయాన్ని పరిపాలన. 3వ రోజు ఎగ్జాక్ట్ గా చూడండి, 5th 6th డే. అంటే ఇప్పుడు 4th డే ఎండింగ్ లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. 4th డే ఎండింగ్ లో, 5th 6th అంటే 2000 ఇయర్స్ ఎండింగ్ లో, 6000 ఇయర్స్ ఎండింగ్ లో ప్రభు రాకడ పునరుద్ధరణ జరుగుతుంది. ఆ తర్వాత 7th డే అంటే విజయాన్ని పరిపాలన. ఆ టైంలో మనం యేసు ప్రభు వారు ముఖాముఖిగా మనం చూస్తామని హోషియా చెబుతున్నాడు ప్రియులు. కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోవాలి, మనం ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పండగ ఎంత ప్రాముఖ్యమైందంటే, ఈ పండగ ఎప్పుడు పడతాయో, ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియాలంటే ఈ క్యాలెండర్ మీద అవగాహన ఉండాలి. ఇగోండి, నేను క్యాలెండర్ మీకు తర్వాత చూపిస్తాను, రాజుగారు పంపిస్తారు మీకు. చూడండి, ఇక్కడ ఈ అక్టోబర్ 4వ తారీఖు అంటే రేపు సాయంత్రం వ్యాక్సింగ్ క్రిసెంట్ మూన్, ఫస్ట్ విజిబుల్ మూన్ కనపడుతుంది. అదే ఫస్ట్ డే, 7వ నెల మొదటి రోజు. కాబట్టి బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఊర్ధ్వనుల పండుగ అక్టోబర్ 4 సాయంత్రం నుంచి అక్టోబర్ 5 వరకు, ప్రాయశ్చిత్తార్థం అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 14 వరకు, ప్రాణశాల పండుగ అక్టోబర్ 18 సాయంత్రం నుంచి అక్టోబర్ 25 వరకు. ఈ పండుగలు మీరు గుర్తుపెట్టుకుంటున్నారా? మీరు చాలా మంది అనుకోవచ్చు, ఇప్పుడు ఇంత అవసరమా అండి, మనకి అవసరమా అని అంటే, ఇప్పుడు దాకా చెప్పిన తర్వాత కూడా అవసరమా అని అడుగుతారు చాలా మంది. కానీ దురదృష్టకరం ఏంటంటే బైబిల్ సరిగ్గా చదవలేదు మీరు, ప్రవక్తల మాటలు సరిగ్గా చదవలేదు. ఎందుకంటే యెషయా 66వ అధ్యాయం, ఈ పండుగలు ఇప్పుడే కాదు ప్రియులారా, భూమి ఆకాశం ఉన్నంత వరకు అందరూ పాటించాల్సిందే, ఇంకో వేరే ఆప్షన్ లేదు. ఎందుకు తెలుసా? యెషయా 66, 22-24 వచనాలు చదివితే విజయాన్ని పరిపాలన అట. ప్రతి ఒక్కడు ప్రతి అమావాస్య రోజు, ప్రతి విశ్రాంతి దినం రోజు ఆయన సన్నిధి మొక్కడానికి సమస్త శరీరంలో వస్తారట. ఎందుకు? ప్రతి విశ్రాంతి దినం రోజు, ప్రతి ఆదివారం కాదు, ప్రతి విశ్రాంతి దినం రోజు వస్తారు. ఏమైనా పండుగలు కానీ ఏ ఆజ్ఞలు కొట్టివేయబడలేదు. చాలా మంది క్రైస్తవులు వాక్యం సరిగ్గా చదవకపోవడం వల్ల వచ్చే సమస్య. అలాగే యెషయా 66 కాదు ప్రియులారా, మీకు జకరియా 14 అన్నిటికన్నా గ్రేటెస్ట్ ప్రూఫ్. మన ప్రభువైన యెహోవా ఆయన దూతలతో వస్తాడు, పరిశుద్ధులతో వస్తాడు. ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు మనం ఇక్కడ వచనాలు జకరియా 14 అందరూ మీకు హోంవర్క్ మీరు చదువుకోండి. అక్కడ స్పష్టంగా యెహోవా సర్వలోకం రాజే ఉంటాడు, ఆయన ఒక్కడే, ఆయన పేరు ఒకటే నువ్వు ఎత్తబడుతుందట. ఆ చివరి వచనాలు చదివితే, మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులు శేషించిన వారు సైన్యములకు అధిపతి యెహోవాన రాజును మొక్కుటకు పర్ణశాల పండగ ఆచరించుటకు ఏటాటా వస్తురు. ఎప్పుడు వస్తారు ఏటాటా? ఇది ఇంకా జరగలేదు. ఏటాట ఎప్పుడు వస్తారట? విజయాన్ని పరిపాలన ప్రతి ఒక్కడు, అన్ని జనులు అందరూ ఈ పండగలు పాటించాలట. పాటించకపోతే దేవుడు కఠినమైన శిక్ష విధిస్తాడు. చూసుకోండి ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. అన్ని జనులకు మాత్రమే కాదు, ఇది ఇజ్రాయెల్ కి అనుకున్న వారికి చెల్లుమంటది ఈ వాక్యాలు. ఎందుకంటే ప్రతి అన్ని జనులు ప్రభువుని ఆరాధించడానికి పర్ణశాల పండగ ఆచరించాలి, కంపల్సరీగా ఆచరించాలి. లేకపోతే వర్షం కురిపించడంట, చాలా ప్రమాదం ఉంది ప్రియులారా. మరి
ఆలోచించండి. అంత మాత్రమే కాదు, జకర్యా 14లో మాత్రమే కాదు, మీరు యెషయా 2వ అధ్యాయము, యెషయా, మీకా, మే అవి కూడా యెషయా 2వ అధ్యాయం చదివినా మీకు విషయాలు అర్థమవుతాయి. నేనేమంటానంటే సింపుల్ గా, నాకు టైం అవుతుంది కదా, రాజుగారికి సమయం ఇచ్చేయాలి. నేనేమంటానంటే ఖచ్చితంగా ఈ పండుగలు, వెయ్యన పరిపాలనలు కూడా ప్రతి తూచా తప్పకుండా పాటిస్తారు, ఇంక్లూడింగ్ బలి అర్పణలు. మీరు కావాలంటే జకర్యా 14వ అధ్యాయం సిన్సియర్ గా చదవండి, కాంటెక్స్ట్ లో సందర్భ సహితంగా చదవండి. ఈయన పరిపాలన వచ్చిన తర్వాత ఒక దేవాలయం ఉండబోతుంది, ఆ దేవాలయంలో యేసుప్రభు వారు కూర్చోబోతున్నారు. ఆ దేవాలయంలో బలి అర్పణలు, యాజకులు, దేవుడు ఎక్స్క్లూజివ్ గా జదోకు వంశస్థుల్ని దేవుడు నియమించబోతున్నాడు. వారు నిత్యము బలి అర్పిస్తారు. కాబట్టి క్రైస్తవులందరూ షాక్ తింటారు, ఇదేంటి బలి కొట్టేశాడు అనుకున్నాం. కాబట్టి నేను ఏమంటానంటే, ప్రభువు చెప్పిన మాటలు మనం అపార్థం చేసుకుంటే మాకు బైబిలే అర్థం కాదు. ప్రభు చెప్పారు, భూమి ఆకాశంలో ఉన్నంత వరకు ధర్మశాస్త్రం ఉంటది అంటారు. మరి చాలా మంది క్రైస్తవులు ఏమని చెప్తారు, యేసుప్రభు వారు సిలువలో కొట్టేశాడు, నెరవేర్చి కొట్టేశాడు. మరి యేసుప్రభు వారు దాన్ని పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడే, భూమి ఆకాశంలో ఉన్నంత వరకు ధర్మశాస్త్రం ఉంటదట. ఆయన బోధేం అది. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో ఆలోచించండి. క్రీస్తున, బైబిల్లో యేసున, మరొక యేసు, బైబిల్లో ఇంకో యేసు ఉన్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మేము చెప్పిన సువార్త కాకుండా, మేము ప్రకటించిన యేసుని కాకుండా మరొక ఎవరైనా యేసు పంపిస్తాడు, శాపగ్రస్తుడట. మరి ఎవరిని ఏ యేసుని ఫాలో అవుతున్నారో ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సంఘం ఎత్తపడతాయని అంటే మీకు నిరూపించే ప్రయత్నం. కాబట్టి అలాగే ఇప్పుడు అది విషయాలు కొన్ని పక్కన పెడితే, ప్రభు ఎగ్జాక్ట్ ఇదే రోజు పుట్టాడు. మీకు ఇంత వివరంగా మీకు చెప్పడానికి సమయం లేదు, కానీ రాజుగారి సమయం ఇస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చేద్దాం, సింపుల్ గా తీసేద్దాం ప్రియులారా. ఇంకెందుకు తర్జన భర్జన. ప్రకటన చూడండి, యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టారో బైబిల్లో ఉందా? మొత్తం మాత్రం ప్రశ్నలు అడుగుతారు, మీ బైబిల్లో యేసుప్రభు వారు పుట్టిన రోజు లేదు ఉన్నది. వీడికి అర్థం కాలేదు, ఆ పత్తోని మాదిరికి అర్థం కాదు. బైబిల్లో ఎప్పుడు పుట్టాడో ఎగ్జాక్ట్ డే, ఎగ్జాక్ట్ ఇయర్, ఎగ్జాక్ట్ టైం కూడా దేవుడు రాయించాడు. ఉదాహరణకి మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎవరో చాలా మంది పట్టించుకోరు. ఇక్కడ వచనంలో ఏమని రాసి ఉంటది ప్రియులారా? ఇక్కడ ప్రకటన చదువుతాం చూడండి. అండ్ దేర్ అపియర్డ్ ఎ గ్రేట్ సైన్ వండర్ ఇన్ హెవెన్, ఎ వుమన్ క్లోత్ విత్ ద సన్ అండ్ ద మూన్ అండర్ హెర్ ఫీట్ అండ్ అపాన్ హెర్ హెడ్ ఎ క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్ అని ఉంది. అండ్ షీ బీయింగ్ విత్ ద చైల్డ్ క్రై ట్రావెలింగ్ ఇన్ బర్త్ అండ్ పెయిన్ టు బి డెలివర్డ్. ఇక్కడ మీకు స్పష్టంగా యోహాను పరలోకంలో దర్శనం చూశాడట. ఏంటి ఆ సూచన చూశాడట? ఏంటి? ఒక స్త్రీ అట సూర్యుని ధరించుకుందట. ఏం మాట్లాడుతున్నాడండి యోహాను? ఎప్పుడైనా మీరు క్రైస్తవ సమాజం గుర్తుపెట్టింది, యోహాను ఒక స్త్రీ ఏంటి, ఆకాశంలో స్త్రీ ఉండడం ఏంటి, సూర్యుని ధరించుకోవడం ఏంటి, చందమామ కాలు కింద ఉండడం ఏంటి, తన తలపైన 12 నక్షత్రాలు కిరీటంగా పెట్టుకోవడం ఏంటి, ఒక మగబెట్టుకి జన్మనివ్వడానికి రెడీ అవడం ఏంటి, కిందనే ఒక డ్రాగన్ ఉండడం ఏంటి, ఆ రెడ్ డ్రాగన్ 7 తలలు 10 కొమ్ములు ఉంటాయట, అది మింగిడని ట్రై చేస్తుందట. ఏం చెప్తున్నాడు యోహాను? ఎక్కడ చూశాడు అట? ఆకాశంలో చూశాడు. ఆకాశంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? సింపుల్ గా కన్యరాశి. సూర్యుడు కన్యరాశిలో ఉంటాడు. మీకు ఒక సవాలు క్రైస్తవ సమాజం అంతటికి, సూర్యుడు ఒకే ఒక నెల కన్యరాశిలో ఉంటాడు, బెతుల్ల కాన్స్టలేషన్ లో ఉంటాడు. అదే నెల తెలుసా? సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాత్రమే సూర్యుడు కాన్స్టలేషన్ విర్గోలో ఉంటాడు. కన్యరాశి అంటారు. బైబిల్లో రాశుల గురించి లేదో, రాశుల గురించి ఉన్నది బైబిల్లో స్పష్టంగా అన్ని చోట్ల ఉంది బైబిల్లో. చూడండి, కన్యరాశులు చూశాడు యోహాను. యాక్చువల్ గా దేవుడు చూపించాడు. ఆ కన్యరాశి సూర్యుని ధరించుకుందాం అంటే, ప్రకటన మీరు కీర్తనలు 19వ అధ్యాయం చదివితే దేవుడు అట్ట సూర్యుడికి సర్క్యూట్ ఏర్పాటు చేశాడట. ఎక్కడ దేంట్లో సర్క్యూట్ ప్రియులారా తెలుసా? 12 రాసుల్లో సర్క్యూట్ ఏర్పాటు చేశాడు. ప్రతి నెల ఒక్కొక్క నెలలో స్పెసిఫిక్ గా సన్ ఒక్కొక్క కాన్స్టలేషన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ గా నేను చెప్తున్నాను, సెప్టెంబర్ అక్టోబర్ లో మాత్రమే యేసుప్రభు వారు పుట్టారు. ఎలా తెలుసా? ఆ నెల తెలుసుకోవచ్చు. నెల సన్ ఎక్కడ ఏ డైరెక్షన్ ఉన్నాడో, సన్ ఏ కాన్స్టలేషన్ ఉన్నాడో దాన్ని బట్టి ఏ నెలలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మూను కాల్ దగ్గర ఉందట. మూన్ కాల్ దగ్గర ఉన్న రోజు ఏ రోజు తెలుసా? యేసుప్రభు పుట్టినరోజు, న్యూ మూన్ రోజు. అది 7th మంత్ న్యూ మూన్. ఎగ్జాక్ట్ గా యేసుప్రభు పుట్టినరోజు సెప్టెంబర్ 11th 3rd BC లో పుట్టాడు యేసుప్రభు. ఎగ్జాక్ట్ డే కి సాయంత్రం 6:30 నుంచి 7:30, ఒక 6:15 నుంచి 7:30 మధ్యలో పుట్టాడు యేసుప్రభు. ఎగ్జాక్ట్ చూడండి, బైబిల్ అంతా వివరణ ఉంది. మీరు కావాలంటే ప్రకటన 12:1 చదవండి. కాబట్టి ఈ విషయాలు ఒకటి మాత్రం చెప్తాను రాజుగారికి. ఇప్పుడు నా సమయాన్ని కేటాయిస్తాను. ఇప్పటికే ఆయన ఓపిక గా ఉన్నారు. మరి పవర్ పాయింట్ మరి సమయాన్ని రాజుగారికి అప్ చెప్తాను. రాజుగారు మీకు అప్ చెప్పేస్తాను టైం. చెప్పండి బ్రదర్. రాజుగారు మీకు సమయం మీకు ఇచ్చేస్తాను. అంటే మేము ఫాస్ట్ గా చెప్పేశాను. ఓకే, మీరు ఇంకా ఏమైనా చెప్తారా? అయిపోయిందా? అయిపోయింది. తర్వాత మనం టైం చూసుకుని ఫ్రీగా మనం వేరే ఇది కొద్దిగా ఎక్స్టెన్షన్ తర్వాత మాట్లాడదాం ఫ్రీగా. రాజుగారు ఇక్కడ ఉన్న స్లైడ్స్ అని కవర్ చేస్తారా? స్లైడ్స్ బాగా చూపిస్తున్నారండి రాజుగారు.
ఇప్పుడు బాగానే కవర్ కాదు. చేశారు. మీకు ఇవన్నీ ఇంకా కవర్ చేశారు. ఇంకేమైనా ఉన్నాయా ఈ అయిపోయాయి ఈ స్లైడ్స్ అన్ని? అయిపోయి స్లైడ్స్ అన్ని అయిపోయి రాజు గారు. కవర్ అయిపోయాయి. ఒకటి సార్. ఓకే, థ్యాంక్ యూ. అద్భుతంగా ఉన్నది. మరి ప్రేక్షకులారా మీరు గమనించండి, మరి యేసు ప్రభు రాకడ అంటే రెండో రాకడ. ఆయన ఎలాగ ఉంటది, జ్ఞాపకార్థం శృంగారు దాని పండగ ఎలా ఉంటది, మరి ప్రభు మధ్య ఆకాశంలో ఎప్పుడు వస్తారు, ప్రభు మధ్య ఆకాశంలో ఎప్పుడు వస్తారు అనే విషయాన్ని మీద మన సహోదరుడు చక్కగా వివరణ ఇచ్చాడు. మీకేమైనా ఆసక్తి ఉంటే మీరు రండి, మాట్లాడదాం. ఎవరైనా తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఆయన వచ్చినప్పుడు ఏమేమి సూచనలు ఉంటాయి, మొదటి రాకడ ఎలా ఉంటది, మధ్య ఆకాశంలో రాకడ ఎలా ఉంటది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో మీరు విన్నారు, 1 hour ఇలిస్ట్రేషన్ చూపెట్టారు. రేపు కూడా మళ్ళీ ఎప్పుడు సమయం దొరికితే నేను మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తాను, మీరు రావచ్చు. థ్యాంక్ యూ పాల్ గారు, మీరు చక్కగా చెప్పారండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రేక్షకులకి. యాక్చువల్లీ చాలా మంది క్రైస్తవులకి విషయాలు తెలియదండి. అవును, ఇంత డీప్ గా ఎవరికి తెలియదు. యేసు ప్రభు వస్తారనే తెలుసు, కానీ ఎప్పుడు వస్తారు ఇవి తెలియదు కదా. అవునండి, నిజమే, బాధాకరం. ఎందుకంటే అవునండి, చెప్పండి. అదే మనకి ఈ విషయాలు నేను ఏమనుకుంటానండి, మీ ఛానల్లో ఏమైనా చూస్తుంటారు, మీ ద్వారా అనేకులకి సత్యము తెలియబడాలని ఆశ. అంటే మనం ఏది వివాదం చేయడం కోసం కాదు, కానీ సంఘాలు సత్యంలో నిలబడితే అంతకన్నా సంతోషం కూడా ఉండదు. ప్రభు రాకడని సమర్థవంతంగా సమయానికి మనం ఎదుర్కోగలిగితే చాలండి. మనం అల్టిమేట్ అజెండా అదే కదా. మన పిల్లలందరూ, మన సహోదరులందరూ ఎత్తబడాలి ప్రభు వచ్చినప్పుడు. అయితే యేసు ప్రభు మరి కన్యకలు, బుద్ధులేని కన్యకల కోసం చెప్పాడు. అలాగే మనం సిద్ధం కలిగి ఉండాలి. అవునండి, అవును. ప్రభు రాకడ ఎలా ఉండేదంటే చాలా మిస్టీరియస్ గా ఉంటది. కాబట్టి ఇది యూదుల ఒక పండుగలతో కూడా దీనికి సంబంధం ఉంది. ఆయన పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్మ ఎత్త వచ్చిందో, ఆయన ఎలా పరలోకం వెళ్ళాడు. ముందు రోజు వెనక రోజు పడలేదు. యేసుప్రభు వారిని హతమార్చాలని చాలా రోజులు ప్రయత్నం చేశారట. ఆయన కాలం ఇంకా రాలేదని బైబిల్లో మీరు చదివి ఉంటారు సువార్తల్లో. ఆయనకి ఆ సమయం ఇంకా రాలేదని అని బైబిల్లో ఉన్నది. ఎందుకు తెలుసా ఆ సమయం రాలేదు? దేవుడు ఒక ఫిక్స్డ్ డేట్ నిర్ణయించాడు. అది అబీబ్ నెల పస్కా రోజుకి ఒక ఫిక్స్డ్ డేట్ ఉంది. అది ఫస్ట్ మంత్ 14th డే. యేసుప్రభు ఎగ్జాక్ట్ గా అదే రోజు చనిపోవాలి. మరి ఏ రోజు చనిపోవడానికి అవకాశం లేదు. అది ఎంత వాస్తవమో యేసుప్రభు వారు వచ్చే రెండో అక్కడ కూడా 7వ నెల మొదటి రోజు ఫిక్స్డ్ డేట్ అది. కాబట్టి మన క్యాలెండర్ 2 రోజులు అటు ఇటుగా పడుతుంది, మనకు ఖచ్చితంగా తెలియదు అది. కాకపోతే మనకు కాలం తీసుకో. మీకు ఉదాహరణకు ఒక చక్కని ఉదాహరణ చెప్తాను పాస్టర్ గారు. ఇప్పుడు గర్భవతి అయిన స్త్రీతో పోల్చబడింది. ఇప్పుడు రేపు మాపు వచ్చేస్తారన్న సూట్ ప్రశ్న ఏంటంటే, 5వ నెల 3వ నెలలో ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోదు కదండి. మనకి ఖచ్చితంగా రోజు తెలియపోయిన డాక్టర్ గారు ఏం చెప్తారు, అమ్మా 9వ నెల 10వ తారీఖు డేట్ ఇస్తానని చెప్తారు. ఒక రోజు అటు ఇటుగా ఉండొచ్చు కదా. 9 అంటే గర్భం ధరించిన స్త్రీ కాలం పూర్తయినప్పుడే కదా డెలివరీ అవుతుంది. కాలము మనకు తెలియాలి ప్రియులరా. పాస్టర్ గారు ఏంటి అంటానంటే, కాలములు 9 నెలలు నిండాలి కదా. మనకు 9 నెలలు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి తెలుసు, అమ్మో డెలివరీ టైం దగ్గర పడింది. అలాగే ఆ కాలములు సెప్టెంబర్ అక్టోబర్ మాసం వచ్చినప్పుడు మాత్రమే యేసుప్రభు వస్తారు. కాబట్టి ఆ కాలములు కాకుండా మరి మిగతా టైంలో పస్కా రోజు రాడు ఆయన, పులిండొట్లు పండుగ రోజు రాడు ఆయన, పర్ణశాల పండుగ రోజు రాడు ఆయన. ఎందుకంటే ఈ 3 పండుగలు ఇంకా నెరవేర్చబడలేదండి పాస్టర్ గారు. 3 వరుసగా నెరవేర్స్తాడు యేసుప్రభు వచ్చిన తర్వాత. ఓకే, ఓకే, అదండి. అంటే మరి యూదుల పండగకి యేసుప్రభు రాకడికి సంబంధం ఉంది. అమ్మో 100కి 1,00,000% ఉంది. అదే కదా మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది. అదే కదా పాస్టర్ గారు. ఇప్పుడు 7 పండుగలు దేవుడు ఎందుకు నియమించాడంటే మనిషిని రక్షించే ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ అంతా వాటిలో రివీల్ చేశాడు. కాబట్టి అవి షాడోస్, నేను ఒప్పుకుంటాను, షాడోసే అవి. కానీ రియాలిటీ యేసుప్రభు వల్ల ఉంది, నేను కాదంటలేదు. అయితే రియాలిటీ ఇంకా జరగలేదు అంటున్నాను. మిగతా 3 పండుగలు రియాలిటీ మనం చూడలేదు ఇంకా. నేను అనేది అది.
కాబట్టి అవే నిజస్వరూపం నేను అంటలేదు పాస్టర్ గారు, నన్ను అపార్థం చేసుకోకండి. క్రీస్తే అవును. నిజస్వరూపం, నేను కాదంటలేదు. ఆ క్రీస్తు నిజస్వరూపంలో ఇంకా నెరవేరలేదు ఆ 3 పండుగ. బోర్ధనల పండుగ సంఘం ఎత్తబడుతుంది, ప్రాయశ్చిత్తార్జన రోజు నిజమైన ప్రాయశ్చిత్తం భూమికి జరుగుతుంది. అది ఇంకా రెండో రాకడలో ఆయన వస్త్రం రక్తవర్ణంగా మారుతుంది. ఏదో నుంచి వచ్చుతున్న ఇతను ఎవడు అని యెషయా 63లో ఉంటది. ఏతోము నుంచి వచ్చున్న రక్తవర్ణంగా ధరించుకున్న వస్త్రాలు ధరించుకున్న వచ్చుతున్న ఇతను ఎవడని, అది ఏ రోజు వస్తాడో మనకు తెలియదు అనుకో కాదు. ఆయన ఎక్స్క్లూజివ్ గా యామ్ కిప్పూర్ రోజు వస్తాడు. మనకి విచిత్రం సంగతులు మీకు చెప్తాను రాజుగారు. ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా శ్రమకాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలుసు, మనకి శ్రమకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఎందుకు తెలుసా? యామ్ కిప్పూర్ అనే రోజు శ్రమకాలం ముగిసిపోతుంది. యేసుప్రభు వచ్చుతో ఇంటర్వ్యూన్ ఆయన అయిన తర్వాత అబద్ధ క్రీస్తును సజీవంగా నరకంలో పడిచేస్తాడు, అది మనకు తెలుసు. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆ దాని నుంచి మనం 3.5 సంవత్సరాలు ముందుకు వస్తే శ్రమకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా మనం కనిపెట్టుకుని ఉండొచ్చు. అది ఎప్పుడు తెలుసా? అబీబ్ నెల 10వ తారీఖు స్టార్ట్ అవుతుంది పాస్టర్ గారు. అబీబ్ నెల 10వ తారీఖు అంటే మన క్యాలెండర్ లో మార్చి ఏప్రిల్ మాసంలోనే మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి. మీరు ఫిక్స్ రాసి పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా మనం ఏ సంవత్సరం మనకు తెలియదు, అయితే ప్రతి సంవత్సరం మనం కనిపెట్టుకుని చూడాలి. వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్లో మనం చూడండి, వచ్చే సంవత్సరం ఆ నెక్స్ట్ ఇయర్ మనకు తెలియదు, అది ఏసైకి తెలుసు, తండ్రికి తెలుసు. కాబట్టి మనం నెక్స్ట్ నాకు ఒక డౌట్ ఉంది, అది మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది క్లారిఫై చేయండి. యేసు ప్రభు పుట్టిక యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఎట్లా ఉంటది మీరు చెప్పాలి పాస్టర్ గారు. పుట్టుక అంటే నాకు చాలా మంది అడిగారు, అది యేసు ప్రభు పుట్టిక డేటు యాజ్ పర్ యూదుల క్యాలెండర్ ఏంటి? అవును, యాజ్ పర్ యూజువల్ క్యాలెండర్ 7th month ఫస్ట్ డే. సింపుల్ గా అదే ఆ 7th month ఫస్ట్ డే అనేది ఎట్లా అని మీరు మాకు చెప్పాలి క్యాలెండర్ తో పాటు. ఖచ్చితంగా పాస్టర్ గారు, ఖచ్చితంగా. అందుకంటే నేను చెప్తారా? ఖచ్చితంగా పాస్టర్. ఎందుకంటే ఇప్పుడు నేను నోటితో చెప్పడం కన్నా పిక్చర్ రూపంలో కూడా చూపిస్తేనే ఈ విషయాలు క్రైస్తవులకు తెలియదు. చూపెట్టండి, ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు. అదేనండి పాస్టర్ గారు, అవును ఖచ్చితంగా మీరు అన్నది రైటే. మరి బోర్ధనల పండుగ రోజు ఎలాగొస్తాడో మీకు చూపిస్తాను. మీకు ఎందుకు ఆ రోజే పుట్టాడో ఎగ్జాక్ట్ గా బైబిల్లో ఉంది. మన ప్రభు పుట్టినరోజు 19 అన్నట్టు తెలియని రోజు ఏం కాదు. దేవుడు కొన్ని సంగతులు మరుగు చేస్తాడు. సంగతి పరిశోధించట రాజుల ఘనతని దేవుడు ఇలాంటి మూర్ఖులు ఉంటారనే దేవుడు కొంతమందిని మరుగు చేస్తాడు. దేవుడు పరిశుద్ధుని, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి దేవుడు సంగతులు తెలియజేస్తాడు. కాబట్టి మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు యేసుప్రభు 7వ నెల మొదటి రోజు పుట్టాడని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఈజీ, చాలా ఈజీ. అంటే మన క్యాలెండర్ లో మారిపోతుంది రా పాస్టర్ గారు. బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు ఒకే రోజు పడుతుంది, 7వ నెల మొదటి రోజే. అయితే మన క్యాలెండర్ లో మార్చుకున్నప్పుడు యేసుప్రభు వారు ఆ సంవత్సరం అప్పుడు పుట్టినప్పుడు ఈ September 11th, కానీ ఈ సంవత్సరం ఎప్పుడు పడింది నేను చెప్పాను కదా, October 4వ తారీఖు సాయంత్రం పడింది. చూసారా, అటు ఇటు మారుతుంది నెల. మన క్యాలెండర్ లో అటు ఇటు 1 నెల 2 నెలలు మారుతుంది అటు ఇటుగా. మనకి గుడ్ ఫ్రైడే కూడా డేట్ ఎలా మారుతుంటది? గుడ్ ఫ్రైడే రోజు కాదండి. యాక్చువల్ గా గుడ్ ఫ్రైడే అనేది ట్రెడిషనల్ డే. అది యాక్చువల్ గా పస్కా అనేది ఎప్పుడు ఒకే రోజు పడదు. ఉదాహరణకి మన పుట్టినరోజు ఎప్పుడు ఒకే రోజు పడదు కదా. మనకు ఒక రోజు నాది August 10th అండి పాస్టర్ గారు. August 10th ఎప్పుడు ప్రతి సంవత్సరం శుక్రవారం లక్షవారం పడదు కదా, మారిపోతుంటది. అలాగే ఫిక్స్డ్ డేట్ ఏమో అబీబ్ నెల 14 యేసుప్రభు చనిపోయిన రోజు, అది ఫిక్స్డ్ డేట్. కాకపోతే మన క్యాలెండర్ లో ఎప్పుడు శుక్రవారం పడదు. మరి అది శనివారం పడచ్చు, సోమవారం పడచ్చు, మంగళవారం పడచ్చు. యేసుప్రభు వారు నిజంగా చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే కాదు. యాక్చువల్ గా ఆయన చనిపోయింది బుధవారం, మిడిల్ ఆఫ్ ది వీక్ లో చనిపోయాడు యేసుప్రభు వారు. బుధవారం మన క్యాలెండర్ లో మార్చుకుంటే చనిపోయాడా? ఎగ్జాక్ట్ గా బుధవారం చనిపోయాడు. ఎందుకంటే యూదుల క్యాలెండర్ ప్రకారం బుధవారం అంటారా, ఇంకేమైనా అంటారా? బుధవారం అనరు పాస్టర్ గారు. ఈ బుధవారం అని ఏమన్నారు, అక్కడ బుధుల్లో దేవుడు పేర్లు ఏమి పెట్టలేదు. ఒకే ఒక దానికి పేరు పెట్టి 7వ రోజుకి మాత్రమే షబాత్ అని పేరు పెట్టారు తప్ప మిగతా రోజులన్నిటికీ 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అని అంటారు. పస్కా మాత్రమే 14వ తారీఖు ఏ డేట్ అయినా పడవచ్చు. అబీబ్ నెల 14వ తారీఖు శుక్రవారం మన క్యాలెండర్ ఏ రోజైనా పడచ్చు. 4వ రోజు పడచ్చు, 3వ రోజు పడచ్చు, 5వ రోజు పడచ్చు. ఏ రోజున పడుతుంది 14వ తారీఖు, అది మనం చెప్పలేము. కాబట్టి యేసుప్రభు వారు చనిపోయిన సంవత్సరం మాత్రం 4వ రోజు పడింది. ఎందుకంటే దానియేలులో ప్రవచనం ఉంది పాస్టర్ గారు. అదేంటి అనుకుంటున్నారు? దానియేలులో ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటంటే 9వ అధ్యాయంలో హీ విల్ డై ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది వీక్ అని అన్నాడు. యేసుప్రభు వారు మిడ్స్ట్ ఆఫ్ ది వీక్ లో చనిపోతారు. మిడ్స్ట్ ఆఫ్ ది వీక్ ఏదండి? 7 రోజుల్లో 4వ రోజు. సింపుల్. అలాగే కాదు, ఆదికాండం 1:1 ఉందంటే మీరు నమ్ముతారా? ఎవరు క్రైస్తవ సమాజం తెలియదు ఈ విషయం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుప్రభు వారు 4వ రోజు చనిపోతారని ఉంది.
మీరు నమ్ముతారా? ఎక్కడ ఉంది అది? ఆది కాండంలో మనం ఒరిజినల్ హిబ్రూలో చదివితే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని రాసి ఉన్నది కదా పాస్టర్ గారు. అదే హిబ్రూలో చదివితే ఏముంటది తెలుసా? మతి పోతుంది, షాకు. ఇక్కడ ఏముంటదంటే బెరాషిత్ బరా ఎలోహిం ఎత్ షమాయిం ఎత్ ఎలోహిం ఎట్ అని ఉంటది. ఎట్ అనే పదం చాలా మంది అక్కడ ట్రాన్స్లేట్ చేయలేదు. ఏ భాషలోని ప్రపంచంలో ఏ భాషలో ట్రాన్స్లేట్ చేయలేదు. యాక్చువల్ గా యేసుప్రభు వారు అది 4వ పదం ఉంటది హిబ్రూలో. మొదట నేను ఏమంటానంటే రాజుగారు, హిబ్రూ అనేది అద్భుతమైన భాష. అది ఏంటంటే మర్మాలు ఉన్నాయి. ఈ ఉదాహరణకి మీకు చెప్తున్నాను. మొదట అధ్యాయం ఉంది కదా పాస్టర్ గారు, 1వ వచనంలో తెలుగులో సింపుల్ గా ఆది యందు భూమి ఆకాశ దేవుడు భూమి ఆకాశం కలిగి చేసిన ఉంటది సింపుల్ గా. కానీ హిబ్రూలో ఆ సెంటెన్స్ అంతా 7 పదాలతో రాయబడింది. 7 పదాలు చూడండి, ఎగ్జాక్ట్ గా దేవుడు ఎంత అద్భుతంగా కూర్చాడు ఆ వాక్యాన్ని. 7 పదాల్లో మధ్యలో పదం ఉండేది. ఏ పదం తెలుసా? అలఫ్తాం. అలఫ్తాం అనే పదం ఉంటది. అలఫ్తాం అంటే తెలుసా ప్రియుల రాజుగారు? ఆకు నేను షాక్ అయ్యాను చూసినప్పుడు. అలఫ్తాం అంటే ఆయన ఒక సిలుమానిపై చనిపోతాడని అక్కడ ఉంది మొదటి అధ్యాయంలో. నాకు షాకు. 4వ పదం ఉంది కదా, బెరెషిత్ బరా బెలోహిం ఎత్ షమాయిం ఎత్ ఎరడ్స్ అని ఆ పదం 7 పదాలు ఉన్నాయి. 7 పదాలు 4వ పదం అలఫ్తాం అంటారు. అలఫ్తాం అంటే ఒక సిలువు రాణిపై చనిపోతాడని ఉంది. అయ్యో బాబాయ్, నేను షాకు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 4వ అక్కడే ఉంటది. అదే మీరు చక్కగా మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్ గా పాస్టర్ గారు, హిబ్రూలో 22 అక్షరాలు ఉన్నాయి. హిబ్రూలో 22 అక్షరాల్లో హిబ్రూకి ఉన్న అద్భుతమైన లాంగ్వేజ్ కి విశేషం ఏంటంటే ప్రతి అక్షరం ఒక అర్థం ఉంది. ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంది. అలాగే అలఫ్ అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఏ అక్షరం కదండి, లాస్ట్ అక్షరం జడ్ కదా. అలాగే మొదటి అక్షరం హిబ్రూలో అలఫ్, లాస్ట్ అక్షరం తావు. అలఫ్ అంటే పిక్టోగ్రఫిక్, అంటే మోసే టైంకి ముందు, ఇంకా మోసే టైంలో ప్రాంతంలో అలఫ్ ఎలా రాసేవారు తెలుసా? ఒక ఎద్దు రూపంలో, బుల్, ఒక ఆక్స్ హెడ్. తర్వాత అలఫ్ తావ్ అనే అక్షరం సిలువ, క్రాసు. యాక్చువల్ గా మీరు ఒక ఎద్దు ఒక బలి పశువుగా, సింపుల్ గా మనకు తెలుగు భాషలో ఒక బలి పశువుగా మ్రాణ మీద వేలాడతాడనే వాక్యం ఏదైతే ఉందో అదే ఎగ్జాక్ట్ గా అది ఉంది. అలఫ్తావ్ అంటే అర్థం అది ఒరిజినల్ గా. అలఫ్తావ్ అంటే ఆదియు అంతమని బైబిల్ ఉంది కదండి, ఆల్ఫా ఉమేగా అని. అది గ్రీకు. ఒరిజినల్ హిబ్రూలో అయితే అలఫ్తావ్ అన్నది. అలఫ్ అంటే ఏమో ఎద్దు, ఒక ఆక్స్ హెడ్. అది హెడ్ మాట. తావ్ అనే అక్షరం ఏంటంటే అది సిలువ గుర్తు ప్లస్ లాగా ఉంటది. నిజంగా షాక్ ఇవన్నీ. ఒక సిలువ మాన మీద ఒక బలి పశువుగా అయిపోతాడని ఆ వాక్యం 4వ వచనం 4వ పదం తెలియజేస్తుంది, సాక్ష్యం చెప్తుంది. మీకు పిక్చర్ చూపిస్తాను రాజుగారు, మీకు ఫోటో తీసి పెడతాను, చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. సరే, నాకు క్యాలెండర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. క్యాలెండర్ గురించి మనం బేసిక్ అంటే ఖచ్చితంగా పాస్టర్ గారు మంచి మాట అడిగారు. దేవుని క్యాలెండర్ గురించి వాక్యానుసారంగా రెఫరెన్స్లతో సహా మీకు దానికి సెపరేట్ వీడియో పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయాలు 7వ మొదటి రోజు అంటే ఎలాగ మీరు నిర్ణయిస్తారు? సెప్టెంబర్ లో ఇప్పుడు ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు వచ్చిందని మీరు ఎలా చెప్తున్నారు పెదరని మీరు అడగొచ్చు. కాబట్టి పాస్టర్ గారు, మనకి 12 నెలలు, యూదులకి ఎన్ని నెలలు? యూదులకి 12 నెలలే. లీప్ ఇయర్ ఉంటది, 6 సంవత్సరాలకు ఒకసారి ఒక నెల కలుపుతారు. అదార్ 2 అని ఒక నెల ఉంటది పాస్టర్ గారు. అదార్ 2 అని 13వ నెల ఒకటి ఉంటది. ఎందుకంటే దేవుడు క్యాలెండర్ 3 ఆధారం చేసుకుని ఉంటది. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలిపితేనే మనకు దేవుని క్యాలెండర్. 3టిని ఏది మనం తృణీకరించకూడదు. మనకి నేను అర్థమైన భాషలు చెప్తాను మీకు. మనకి రోజు తెలియాలంటే భూమి సన్న చుట్టూ దాన్ని తిరుగుతుంది. సన్న మూను దేవుడు ఎందుకు చేశాడు? ఎక్స్క్లూజివ్ గా మన నెలలు తెలుసుకోవడానికి. అలాగే సన్నను దేవుడు క్రియేట్ చేసింది సంవత్సరాలు తెలుసుకోవడానికి. కాబట్టి ఈ 3 టెస్టిమోనీలు మనం సాక్ష్యంగా తీసుకున్నప్పుడే మనకి నెలలో 12 నెలల. ఎందుకంటే మీకు తెలుసు, ప్రస్తుతానికి నోవాహు దినాల తర్వాత, నోవాహు జలప్రలయం తర్వాత భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతూ సూర్యుడి చుట్టూ 365 రోజుల 3.336 టైంకి తిరుగుతుంది. గమనించారా? 365.3366 ఆ టైంకి తిరుగుతుంది. ఎందుకు తెలుసా? ముందు జలప్రాణి ముందు ఎగ్జాక్ట్ గా భూమి సూర్యుని చుట్టూ 360 రోజులు తిరిగేది. కానీ మీకు ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి కదా. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? దానికి యేసుప్రభువు ఒక సూచన చెప్పాడు. పరిశుద్ధ స్థానంలో హేయ వస్తువు చూసినప్పుడే అఫీషియల్ గా ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుందట. అయితే ఆ రోజే అప్పుడే ఆకాశంలో అద్భుతం జరుగుతుంది. ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ షిఫ్ట్ అయిపోతాయి.
షిఫ్ట్ అయిపోయినప్పుడట యెషయాలో ఒక యెషయా 29 అనుకుంటాను. యెషయా 29 కాదు 26 అనుకుంటాను. ప్రవచనం ఉంది. అది ఏమవుతుందంటే నార్త్ పోల్, సౌత్ పోల్ షిఫ్ట్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా భూమికి 360 రోజులు ఉంటది. ఆ రోజు వచ్చిన అందుకనే బైబిల్లో చూసారా ఇద్దరు సాక్షులు 1240 రోజులు సాక్ష్యం చెప్తారట. 1240 రోజులు అంటే ఎన్ని రోజులు? ఎగ్జాక్ట్ గా 3.5 సంవత్సరాలు. అప్పుడు 365 డేస్ ఉండవు. ఎగ్జాక్ట్ గా 360 డేసే ఉంటాయి. భవిష్యత్తులో జరుగుతుంది. దేవుడు అది కలుగు చేస్తాడండి. కాబట్టి మీరు అన్న మంచి ప్రశ్న వేశారు. ఆ క్యాలెండర్ గురించి తెలియపోతే ఏమీ తెలియదు. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ఒక త్రాష్ లాగా అనిపిస్తుంది. ఒక బుర్ర పాడైపోయి అర్థవంతంగా ఉండవు. అందుకే మీరు ముందు క్యాలెండర్ చెప్పండి. క్యాలెండర్ గురించి పూర్తిగా సింపుల్ గా వచ్చినప్పుడు క్యాలెండర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను మంచిగా పవర్ పాయింట్ తయారు చేస్తాను. మీకు ముందు రోజు పంపిస్తాను. ముందు రోజు పంపించాక మీరు ముందే రెడీ చేయండి. ఎలాగ పవర్ పాయింట్ పెట్టాలో మనం అన్ని చూసుకుని ఆ మరుసటి రోజు మనం లైవ్ పెడదాం. అలాగే ఆ రోజు కేవలం క్యాలెండర్ గురించి మాత్రమే, ఇంక వేరే సబ్జెక్ట్ టైం సరిపోదు. మనం క్యాలెండర్ గురించి పూర్తి వివరంగా మీకు చెప్తాను. చెప్పండి. క్యాలెండర్ ఉంది, ఈ డేట్ చెప్పండి. ఖచ్చితంగా పాస్టర్ గారు, ఖచ్చితంగా నాకు అడిగారు, నాకు తెలియక నేను చెప్పలేకపోయాను. పర్లేదు, ఏం పర్లేదు. మనం మీకు చూపిస్తాను, ప్రూఫ్లు కూడా పెడతాను. మీకు ఒక మంచి అద్భుతమైన పవర్ పాయింట్ తయారు చేస్తాను. చేసి మీకు ముందు రోజు పంపిస్తాను, మరుసటి రోజు పెడదాం లైవ్. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి వందనాలండి. ఈ రోజు వీక్షించిన వాళ్ళందరికి కూడా లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి ప్రోగ్రాంలు మేము అందిస్తుంటాం. ఇలాంటివి చాలా వినూత్నమైన పాయింట్లు, మరి ఎప్పుడు తెలియలేని విషయాలు కూడా తెలుసుకోవడం ఎంత అవసరం అండి. మరి దేవుడు పాల్ గారిని దీవించును గాక. క్రైస్తవ బిడ్డలకి మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మంచి కమెంట్ పెట్టండి, ఓకేనా? ఫర్దర్ యూదులు ఒక క్యాలెండర్ గురించి నెక్స్ట్ టైం మనం మాట్లాడతాం. అదే యేసుప్రభు రాకడ ఈసారి, అలాగే క్యాలెండరు, ఆయన పుట్టిన డేటు, మరణ దినం, ఈ కోరిలేషన్ లో మేము మాట్లాడతాం. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.